నిన్నే. ఏమిటి వీరసమన్నా వదిలి పిలుతుందిగా? ఉండవయ్యా. ఏమిటి రంగమ్మా? ఏంటి రంగమ్మా, ఈవేళ మన పిల్ల ఊరు నుంచి వస్తుంది కదా, అది కూడా మర్చిపోయి చీట్లాడుతున్నావా? వెళ్ళి కాయగూరలు పట్టరావయ్యా, దాని నోటికి రుచిగా వండి పెట్టాలి కదా. తప్పకుండా దిగే వాళ్ళు దారండి. ఈ పక్క పండ్రా చెప్తుంటాను. తప్పండి ఈ పక్కన రారండి. ఎవరా పిల్లలు ఎలా ఉన్నారు? తప్పకుండా తప్పకుండా. ఏంటో ఊరికి ఎంత రాస్తారు ఏంటి? ఏమిటో ఊరికి అరుస్తున్నావు? మర్యాదగా నల్లగేసి కిందకి దింపు. ఏంటి ఎందుకు దింపాలా? నేనేం పోట్లు అనుకున్నావా? నువ్వు బస్సులో ఎక్కినప్పటి దగ్గర నుంచి నీ వరకు చూస్తూనే ఉన్నాను. ఏటో మైసూరు మహారాణి మనవరాలు అనుకున్నావా? పెట్టే బెడ్డింగ్ తీసి బయట పాడితే తొక్కి పాడతారు, అప్పుడు తెలుస్తుంది. సరే పారే, ఏరుకుంటాను. ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నానే. నువ్వు వస్తున్న సంగతి వీళ్ళతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సరే పోనివే. రే తల ఒకటి తీసుకుంటా. పట్నం ఎలా ఉంది? సినిమా వాళ్ళని చూస్తావా? వీరాస్వామి సిగ్గుపడకుండా లాగించవయ్యా. నా ఇంట్లో కూర్చుని తింటూ నన్నే ఎగతాళి చేస్తున్నావు. చంపేస్తా పడుతాయి. ఏమే కొంచెం సాంబార్ వేవే. నీకేంటి ఇప్పుడు తొందర? పోసాను కదా, ముందా తిను. ఏటో ఊట మెక్కే సూర్లోకి పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళగా. అదే కదా దండగేరాస్వామి. అమ్మా నవ్వకుండా తినమ్మా. తింటున్నానమ్మా. ఎంతకాలం ఉప్పు కారం లేకుండా చప్పటి కూడా తినమ్మా. నీకిష్టమని వంకాయ కుర్మా చేశాను. చాలు ఏంటి నువ్వు రాళ్ళు తింటే అరిగిపోయే వయసులో చాలు చాలని? నువ్వు తింటావా? నన్ను తినిపించమంటావా? నేను తింటాను. తినమ్మా తిను. కింద చూసి కొట్టుకురు, మ్యాండిల్ ఊడిపోద్ది. పోతే పది యాదవ్ బ్యాటిలు రాత్రి కొత్త తీసుకొస్తలే. తప్పగురు కొట్టుగురు, చీకట పైన పర్లేదు. కొట్టు కొట్టుగురు. నువ్వు రెడ్డి నేను రెడ్డి మైసూరు రెడ్డి బావా. నువ్వు రెడ్డి నేను రెడ్డి. రే దాసు, ఏంటి బాసు? బేబీ నర్గిస్ నాది. నర్గిస్ చూసినా తీసేస్తాను ఫేసు. నేను చెప్పినట్టు చెప్పు. చెప్పు. ఇక మీదట నర్గీస్ని చూసినా నేను. నువ్వు నోర్మై. నేను కాదు నువ్వు. నువ్వు కాదు నేను. నువ్వు కాదు నేను. కావాలంటే మళ్ళీ చెప్పు. ఇక మీదట నర్గీస్ని కావాలంటే మళ్ళీ చెప్పరా. ఇక మీదట నర్గీస్ని. నీ కళ్ళు కాకులు పడిచినాయా? ఉప్పు మిరపకాయ చింతపండు అమ్ముకునే కొట్టుకొచ్చి ఇంజనీర్ అడుగుతో బుద్ధి లేదు నీకు? బుద్ధి నా కాదయ్యా, లేకుండాలి. బయట పెద్ద బోర్డు పెట్టారు. ఏం రాసింది? కొట్టని రాసింది. చదవరా. నేనెందుకు చదవటానికి? చదవరా. ఆ బోర్డు మీద ఏంటి రాసింది? చదువుతాను బాసు, మీరు వెళ్ళండి. మీరు అనండి. చదవరా. చదువుతాను బాసు, మీరు వెళ్ళండి. చదవరా. ఇంజనాయిలు కొట్టు. అమ్మా, ఆంజనేయులు కొట్టని రాయరా అంటే ఇంజనీర్లు కొట్టని రాస్తావా? నిన్ను నీకు తెలియదు బాసు ఇంగ్లీషు. తెలుగులో ఆంజనేయుల్ని, ఇంగ్లీష్ లో ఇంజనాయిలు అంటారు. మీరెందుకు నవ్వుతున్నారు? ఆంజనేయులు అనేది ఏ భాషలో ఆంజనేయులు రాస్తారండి. ఇక తవర వెళ్ళండి. మీరుండండి. మీరు వెళ్ళండి. మీరుండండి బాబు. ఎక్కడో కర్ర ఇదిగో ఇక్కడే ఉంది బాసు. ఇక్కడే ఉంది. ఇదిగో బాసు కర్ర. ఇదిగో బాసు నరికిస్తూ. ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయులు కూడా నీకు మళ్ళీ బ్రహ్మచారిగా ఉంచేస్తావా? అన్యాయం కదా స్వామి. ఎలాగైనా ఆ బేబీ నర్గీస్ నా సొంతం అయ్యేటట్టు చూడు. అలా చేస్తే ఈ కొట్టు అమ్మేస్తాను, ఓ సినిమా కంపెనీ పెట్టేస్తాను. నర్గీస్ మళ్ళీ పుట్టిందనో బ్రహ్మాండమైన సినిమా తీసేస్తాను. నన్ను ఆశీర్వదించు స్వామి. నీ మూతి కర్ర రంగు వేయిస్తాను, నీ తోకకి వెండి తొడుగు చేయిస్తాను. ఏమండి? నీవేనా నన్ను తలచిన్నది, నీవేనా నన్ను పిలచిన్నది. ఎవరది మాట్లాడేది? ఎవరు? దాస్ గారేనా? చంపావు, కళ్ళజోడు పెట్టుకోలేదా? నేను నర్గీస్, నీ గొట్టాంజనేయుల్ని. ఏమిటిలా వచ్చావు? నవ్వెందుకు చెప్పు. ఏమిటో
నీతో మాట్లాడాలంటే నాకు సిగ్గండి. సిగ్గా నేను లేనప్పుడు ఎవరి దగ్గర ఎలా పడ్డా నాకు అభ్యంతరం లేదు, కానీ నా ముందు సిగ్గుపడితే మాత్రం నేను బాధపడతాను. నేను నీ వాడను, నీవు నా దానివి. అయితే నేను ఒక పని చెప్తాను, చేస్తారా? ఒక పని ఏమిటి? నీ కోసం అడ్డమైన పనులన్నీ చేసేస్తాను. చెప్పు. ఈ చింతపండంతా తినేయమంటావా? ఈ మిరపకాయలు ఆ ఉప్పు దంచి ముద్దలు మింగమంటావా? బాత్రూమ్ లో నుంచి బయటికే రావద్దంటావా? చెప్పు బోర్లింగ్. బోర్లింగా? అదే మార్లింగ్. మార్లింగా? ఏదో ఒక లింగు. నన్ను ఏం చేయమంటావో చెప్పు డార్లింగ్. మా నాన్నకు ఉప్పు చేప అంటే ప్రాణం. లోపల పులుసు మరుగుతోంది. మీ దాస్తో కాస్త తెప్పించి పెడతారా? చిచి, వాడికి వ్యాధి. వాడు తెస్తే మీ తండ్రి కూతుళ్ళు అని అడుక్కు తింటారు. నేను తెస్తాను సంచి. ఇదిగో డబ్బులు. అక్కర్లేదు, క్షణంలో వస్తాను. ఏమండి, ఆ చేత్తోటే నాకు ద్రాక్ష గుత్తులు. గుర్తులేం కర్మ, చెట్లే పీక్కొస్తాను. ఎరా పొలంలో దిగి పనులు చేయకుండా దిక్కులు చూస్తున్నారేంట్రా? ఏమయ్యో, మగోడికి 25 రూపాయలు కూలి, ఆడదానికి 20 రూపాయలు కూలి ఇస్తేనే పొలంలో దిగి పని చేసేది. ఎరా కూలి ఎక్కువ అడుగుతున్నారా? అవునయ్యా. రేయ్ మీకెప్పుడు వచ్చిందిరా ఇంత ధైర్యం? ఏమయ్యో, మీ కామందముకు సలహా ఇవ్వటానికి నువ్వు దొరికినట్టుగా మాకు సలహా ఇవ్వడానికి ఎవరు దొరికిపోతాడా? దొరికాడా? ఎవడ్రా అది? ఏమయ్యో, ఇదంతా నీకు అనవసరమైన విషయం. మేము తీసుకున్న నిర్ణయాన్ని ముందు మీ కామందం చెప్పపా. రేయ్ మీకు పోయే కాలం వచ్చిందిరా. ఏమిటది? 25 రూపాయలు కూలియా? యా, ఇంతవరకు మన 5 రూపాయలుగా ఇస్తున్నావు. వాళ్ళు అలా అడగడానికి ధైర్యం ఎవరిచ్చారు? ఏమా పిల్లిని ఒళ్ళో పెట్టుకుని శకునం చూడ్డానికి వెళ్ళినట్టుగా వీటన్నిటిగా ఆ మేస్టార్ గారిని ఊళ్ళో పెట్టుకున్నాగా. ఆకలేస్తే కడుపుకి తడిగుడ్డలు కట్టుకుని పడుకునే వెధవాలంతా జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఆ పిరికి విధవ ఈ పని చేసింది. వాడే కాదండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే వెధవలు మన చెంపలో వాయించడానికి సిద్ధపడుతున్నారు. వాసు, వాసు! ఏంటమ్మా? ఆ మాస్టర్ విధవ మనకి లేనిపోని గొడవలు తెస్తున్నాడు. తెలీదా నీకు? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? రండి రండి, అందరూ రండి. కామందమ్మ గారికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టినందుకు శిక్ష వచ్చి కళ్ళ చూడండి. రండి రండి, అందరూ రండి. ఎరా మా ఊళ్ళోనే లేవదిస్తావరా తిరుగుబాటు బీకారి వేకల? రే వేదవా, పిల్లలకు పాఠాలు చెప్పకూడదని నిన్ను మేకల్ని మేపుకోమంటే ఊరు కూలీల్లో కూలీ ఎక్కువ అడిగేలా విప్లవం లేవదిస్తావా? దీన్ని మేకల్ని మేపుకోమనడం మన తప్పు. న్యాయంగా గాడిదలు మేపుకోమనాల్సింది. గాడిద. రేయ్, ఇక మీద ఇటువంటి వెధవ పనులు చేశావో ఒళ్ళు హోనం అయిపోతుంది. నీ మాట విని నినాదాలు చేస్తున్నారే వాళ్ళ నోళ్లు మూతలు పడిపోతాయి. జాగ్రత్త. ఎరా రేయ్, కూర ఎక్కువ కావాలా? కూర ఎక్కువ తెలియక అడుగుతాను. మా బాబుకు పుట్టారా? మా ఇంటి డబ్బు అడుగుతున్నారు. ఇలా చూడండి, ఇంత మంచి మనుషుల్ని పాడు చేశాడు వేధవ. ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక మీద వీడి మాట విని ఎవడైనా కూలి ఎక్కువ అడిగాడో వీడినైనా లుంగి ఓడదీసి లాగుతూ వదిలేశాను. ఇది కూడా మీకు లేకుండా చేస్తాం. జాగ్రత్త. ఏయ్ గుమస్తా, అయ్యా రావయ్యా. వస్తున్నా. పంకజం, ఆ కట్టోడిది. ఊళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చిన మాస్టర్ని ఒంటరి వాణి చేతిలో హింస పెట్టారే. గుడ్డలు బాదినట్టు బాస్తుంటే అంతమంది వేడుక చూస్తూ నిల్చున్నారు కదూ. ఈ ఊరు ఎలా బాగుపడుతుంది? కూలీ పెంచండి అని అడగమని చెప్పిన మాస్టర్ కి ఇటువంటి శిక్ష అవసరమా? వేడుక చూస్తూ నిల్చున్నారే, మీకు సిగ్గులేదు? చేతికి గాజులు తడుకొని చీరలు కట్టుకోండి. ఏయ్ గుమస్తా, అయ్యా. ఎవరా కథానాయకురాలు? రంగమ్మ గారు అమ్మాయి అండి. పట్నంలో చదువుతుందన్నారు ఆ పిల్ల. అవును. మిల మిల యాపిల్ పండులా మెరుస్తుంది కదా. అవునండి అయ్యా. ఏయ్ గుమస్తా, మన తోట బంగ్లాలో ఇటువంటి యాపిల్ పండు చూసి చాలా రోజులైంది అనుకుంటాను. చిన్నబాబు, అర్థమైంది అర్థమైంది. ఏంటిది? మా ఇంట్లో పందికొక చచ్చిపోయింది, పారేద్దామని పట్టుకెళ్తున్నాను. ఏటి గట్టున ఇల్లు గడదాం పదరా, చల్ మోహన రంగా, నీకు నాకు జోడు కుదిరెను గదరా. నీకు నీ బాధ లేరు, నాకు నా బాధ లేరు. తల్లో మల్లెపూలు, చేతిలో పందికొక్క. సుందరి, నీకెందుకు ఈ కష్టాలను పడతారిచ్చే? చాలా థ్యాంక్స్ అండి. బాసు, ఇవాళ నీకు ఇప్పిస్తా డోసు. దా రారా రే, దా రారా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? సంతోషం కట్టలు దిగి పారుతోందిరా. జాగ్రత్త బాసు, వరదలు వచ్చినట్టే కొట్టుకుపోతావు. సంచులెట్టు గురు, సరా ప్యాకెట్లా? శనివారమై ద్రాక్ష పళ్ళు
నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజు ద్రాక్ష పళ్ళు తాగమన్నాడు, ద్రాక్ష రసం తినమన్నాడు. ద్రాక్ష ఆకులు నవలవల్లదా? అది నీకు. సంచి జాగ్రత్తగా చూస్తుండు. నేను బేబీ నర్గిస్ దగ్గరికి వెళ్ళాలి. మొహం చెక్కుకు వస్తాను. ఆ మొహం చెక్కుకునే ఏర్పాటు నేను చేస్తాగా. నీకు నీరసమా, నాకు కుష్ట. రేయ్ రారా చెప్తాను. ఈ సంచి సంగతి నేను చూస్తాను కదా. రా. ఈ చచ్చిన పందికొక్కు నిన్ను చంపి తీరుతున్నా. ఏ గుమస్తా, నిజంగా చెప్తున్నావా? చిన్నబాబు నన్ను చూడాలని ఆశపడుతున్నారా? పంచేసి దాటనా? అయ్యో అసహ్యంగా ఉంటుంది. తుండేసి దాటనా? ఓలే, నీ మాట నమ్మాను. అవును, చిన్నబాబుని ఎక్కడ కలుసుకోవాలి? అయ్యో అందుకోసమే కదా కట్టారు తోటలో బంగ్లా. అక్కడ నీ కోసం ఎదురు చూస్తుంటాడు. చిన్నబాబుని కలుసుకోవాలి, నా మనసు విల్లుడుతోందని చెప్తావా? ఉవ్విళ్ళవుతుందా మనసా? మ్మ్. అరే రే 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 చిన్నబాబు, నీకు శుక్రదశ పుట్టుకతోనే కలిసి వచ్చిందయ్యా. ఆకలి 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 ఆకలి. ఆ ఆంజనేయులు సంజీవ పూల కోసం వెళ్ళినట్టు ఈ ఆంజనేయులు ఉప్పు చేపల కోసం చచ్చాడు. ఈడు వచ్చేలోగా నేను ఎండి రొయ్యి అయిపోవాలేమో. డౌట్ ఎందుకు? సాకో బ్రేకో రేఖ చూసి చెప్పేస్తాను. అమ్మా చీ థు యథాపారం, చీ థు దరిద్రపారం. ఇవాళ నాకు చేపల పులుసు తినే గీత లేదు. ఎవడది? నువ్వా ఆంజనేయులు? ఆంజనేయులే మామగారు. మీ పాద సాముద్రికం తప్పు. మీకు ఉప్పు చేపలు, బేబీ నర్గీస్ కి ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఆశ్చర్యం, మహాశ్చర్యం. ఇన్నాళ్ళకి నా పాద సాముద్రికం తప్పిపోతోందే. నా పాదం పెట్టారుగా, జరుగుతుంది. చూద్దాంలే. అమ్మాయి నర్గీసు. నర్గీసు ఏమిటి పిన్నీసులాగా? బేబీ నర్గీస్, నర్గీసు, బేబీ నర్గీస్. వస్తున్నా. ఏంటి నాన్నా? ఇదిగో ఈ సంచి లోపలికి పట్టుకెళ్ళి ఊరంతా గుమ్మగుమ్మలాడిపోయేట్టు చేపల పులుసు పెట్టు. ఏమండి, మీరు కూడా ఇక్కడే మీల్స్ చేయండి. నాకు అభ్యంతరం లేదు. కూర్చోవా ఆంజనేయులు. ఏది నీ కాలు నా చేతిలో పెట్టు. ఎలాగూ మీరే కలగాలనుకోండి. ఆహా. యోగం ఉందయ్యా. ఎలాగూ తినబోతున్నాం కదా సార్. మీ విషయంలోనే పాపం తప్పైపోయింది. తప్పిపోకూడదే. ఎలా అయిందబ్బా? సరే గాని ఇవాళతో నీ కాలికి నీ బాడీకి సంబంధం ఉండదు. నానా, ఏమిటమ్మా? ఏముంటుంది, పులుసు రెడీ అయి ఉంటుంది. కంపు, బ్యాడ్ స్మెల్. ఉప్పు చేపలంటే మొదట కంపుగానే ఉంటాయి, తర్వాత పులుసు పెడితే ఇంపుగా ఉంటుంది. కాదు, ఇది చేపల కంపు కాదు. లోపలేదో నల్లగా ఉంది. సంథింగ్. అబ్బా, నువ్వు వచ్చి చూడు. కంపు. ఉప్పు చేపలు కంప? ఏమిటమ్మా? కంపు. కంప? అబ్బా గాడి కొడుకు. ఉప్పు చేపలు తీసుకురారంటే చచ్చిన పంది కొక్కుని తీసుకొస్తాడా? చిక్కుకుకు. సిగ్గు కాదమ్మా, పంది కొక్కు. అబ్బా నాయనా ఆంజనేయులు. ఏమిటి మావా? ఇటు రా నాయన. ఎందుకు మావగారు? బాగా తిందు గాని. బేబీ నర్గీస్ చేతి విందు, వివాహ భోజనంబు విందైన బేబీ నర్గీస్ చేతి విందు తినబోతున్నాను అనమాట. ఏమిటి మావా? ఏమిటి ఇవి? ఉప్పు చేపలు. ఇవి ఉప్పు చేపలా? చచ్చిన పంది కుక్క తీసుకొచ్చి అమ్మాయి తలపై. ఎందుకు? అయ్యో! నిన్ను నరికేయాలి. నిన్ను ఉప్పు చేపలా? చచ్చిన పంది కుక్క తీసుకొచ్చి ఉప్పు చేపలా? ఉప్పు చేపలేనా? ఉప్పు చేపలేనా? ఉప్పు చేపలంటే ఆశ లేకుండా చేసావు కదా. నిన్ను నరికి ఉప్పు మాత్రం వేయాలి. నానా, కొట్టకండి. వాడలా కొట్టుకుంటూ పోని. ఇదిగో అసలైన సంచి, మన వండుకు తిందాం. మరి ద్రాక్ష పళ్ళు? ద్రాక్ష పళ్ళ? ఇదిగో తెచ్చా. అవన్నీ సినిమాల్లో, ఇక్కడ కాదు. నడు 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 అమ్మా. కావేరి, నన్ను చూడటానికి నువ్వు ఇంత తొందరగా వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఊరి కామందమ్మ కొడుకు. నాజుగ్గా వాటంగా సినిమా యాక్టర్లా షోక్గా ఉన్నారు. లెక్కలేనంత డబ్బుంది. మా అమ్మ మీ ఇంట్లో పని చేస్తోంది. ఇంత గొప్పవారు
మీరు పిలిచినప్పుడు నేను రాకపోతే మీరు ఊరుకుంటారా? మీ మనుషుల్ని పంపి ఎత్తుకు రమ్మంటారు, మీరు అనుకున్న పని పూర్తి చేసుకుంటారు. ఈ విషయం నలుగురు నోళ్లలోనూ పడి నా జీవితం నాశనం అయ్యే కంటే ఇరుగు పొరుగు ఎవ్వరికీ తెలియకుండా కప్చిప్గా పని పూర్తి చేసుకుంటే నాకు ఇబ్బంది ఉండదు, ఊరికే తెలీదు. ఏమిటి నేను చెప్పింది కరెక్టేనా? అరే 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 చాలా మంచి తెలివైన అమ్మాయిలా ఉన్నారు. ఇదిగో కావేరి, నేను కూడా ఏదో అనుకున్నాను, కానీ చూస్తే ఊరికే మెచ్చుకుంటా చాలదండి. జీవితాంతం మీరు గుర్తుండిపోయేలా ఏదైనా ఇచ్చుకోకూడదా? నేను గుర్తుండేలాగా తీసుకొచ్చానే 5 కాసులు నిక్కాసైన బంగారం, గీటు పెట్టి చూడు కావాలంటే. ఇలా అప్పుడప్పుడు ఏదో ఇచ్చే కంటే ప్రతి నెల నాకు రాబడొచ్చేలా ఏదైనా ఆస్తి రాయండి. మీకు ఇష్టమైనప్పుడల్లా అప్పుడప్పుడు వచ్చిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. నాకు రాబడున్నట్టుంటుంది, మీకు సుఖం దొరికినట్టుంటుంది. దానికి మీరేమంటారు? ఓ ఆటోచ్చావా? అది ఒక రకంగా మంచిదే. ఈసారి నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి దస్తావేజులతో జాగ్రత్తగా కాచుకో. దోమ అనుకున్నా. ఎప్పటికీ ఉంచుకో, జాగ్రత్తగా దాచుకో. ఈ కంట్లో ఏదో నలుసు పడినట్టుందా? పడలేదా? పట్ట పగలు ఎవరైనా చూడరు? ఈ చుట్టుపక్కల 1 మైలు దూరంలో నా అనుమతి లేకుండా ఎవడూ రాలేడు. నువ్వు రా. ఏమిటండి మీరు చిన్న పిల్లని పిలిచినట్టు అంత గట్టిగా పిలుస్తారేంటి? మొదటి అనుభవం కదా, సిగ్గేస్తోంది. సిగ్గా ఉండరా మరి? ముందు నా దగ్గరికి రా. 10 నిమిషాలు 10 సెకండ్లు అంతా పోగొట్టేస్తాను. వస్తావా? తొందర పడతారేమిటి? మీరిక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి బట్టలు విడిచేసి వస్తాను. ఏమంటే బయటికి వెళ్ళినప్పుడు బట్టలు నలిగుంటే చూసేవాళ్ళు అనుమానపడతారు కదా. తెలివైన పిల్ల. త్వరగా బట్టలన్నీ తీసేసి రా రా రా. అంత తొందర ఏంటండి? ఒకటొకటే తీయాలిగా, నల్లకుండా మడిచిపెట్టండి. ఓడి తర్వాత ఏం రాబోతుందో? ఎన్నికల ఫలితాల కోసం కాసుకున్నట్టయింది నా బతుకు. పరికిణి, ఈ పరుకిణి పట్టుకుంటేనే ఇంత సుఖంగా ఉంది. ముఖ్యమైన ఐటెం వస్తుంది. అయ్యయ్యో, నాకెంతో సిగ్గుగా ఉంది. అయ్యయ్యో, తట్టుకోలేకపోతున్నానే. నువ్వు చెప్పినట్టు ముడతలు లేకుండా అన్ని మడిచేశాను. త్వరగా రా. ఏంటి సిగ్గా? నేను నీ దగ్గరకు వచ్చేస్తా. రాదు. మీరు అలాగే వస్తే నేను ఏడ్ చేస్తాను. మరి ఎలా రావాలంటావు? నేను నా బట్టలన్నీ తీసేసినట్టు మీరు మీ బట్టలన్నీ తీసేయొద్దా? అవును అవును, అదేగా ధర్మం. నేను నీలాగే ఒకటొకటే తీసేస్తాను. పట్టుగా. ఇదిగో పట్టుగా. అబ్బా ఇదిగో. ఏమండి, ఇంకోటేది? ఇది కూడా నేనన్నీ తీసి పారేశానుగా. తీసేయాలనుకున్నాక ఇంకెందుకు సిగ్గు? మొత్తం తీసేయాల్సిందే. ఇప్పుడు రమ్మంటావా? మీరు కళ్ళు మూసుకోండి, నేనే వస్తాను. ఆనందంగా గడపవలసిన ఈ సమయంలో దాగుడు మూతలాడిస్తున్నావే కావేరి. సరే, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వింటాను. మూసుకున్నాను. రా 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 రా. కావేరి, ఎంతసేపని కళ్ళు మూసుకుని ఉంచోవాలి? తెరవమంటావా? ఇప్పుడు కళ్ళు తెరిచి చూడవయ్యా. ఎక్కడ కనిపించదే? ఏంటి అక్కడ పోయినచ్చునా? ఏంటి మంత్రం వేస్తున్నావా? మంత్రం కాదు, తంత్రం. నీ మీద పగ తీర్చుకోవాలని ఒకే మాదిరి ఈ పరికిణి ఓణీలు తీసుకొచ్చాను. అది మాత్రమే కాదు, లోపల ఒక్క బట్ట కూడా లేదు. అన్నీ తీసి నా దగ్గర పెట్టుకున్నాను. అక్కడే అలాగే నుంచో. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో చూడు. ఇదిగో నువ్విచ్చిన 5 కాసుల గొలుసు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎంతమంది నువ్వు బాధ పెట్టావు, ఆ బాధ ఎలాంటిదో నువ్వు తెలుసుకోవద్దా? అందుకే. కావేరి, నేను పాము లాంటి వాడిని, పగ తీర్చుకోకుండా వదిలిపెట్టం. అంత శక్తి నీకే ఉంటే దేవాలయాలకు వెళ్లి దేవుళ్ళకెందుకు మొక్కుతారు? నీకే మొక్కేవాళ్ళుగా. అయ్యా, నీకు అసలు సంగతే తెలీదా? కావేరి పేట్లో స్నానం చేసినప్పుడు ఒక పెద్ద కోత వచ్చింది. పెద్ద కోత తర్వాత ఏమైంది? దాన్ని అక్క జాగ్రత్తగా తీసుకెళ్లి మన కావందమ్మ గారి తోట బంగ్లాలో దాచిపెట్టింది. ఏంటయ్యా, నేనేమన్నా టికెట్లను ఎగ్జిబిషన్ చూపిస్తున్నా? పొన్నయ్యా తమ్ముడు, ఎక్కడగా నీ బట్టల నేను అదేదో పెద్ద కోత వచ్చిందంట.
ఆ కోతిని కొంచెం పిలవయ్యా చూద్దాం. కోత ఏంటయ్యా మీరు అనేది? కావేరి తానం చేస్తా ఉంటే పెద్ద కోత వచ్చిందంట. దాన్ని అట్టుకుని బంగాళాలో కట్టిపడేశారంట. ఆ మాట ఎవరయ్యా అంది? కావేరితో పాటు తిరిగే కాలనీలో ఉన్న గాలిదవలా చెప్పారు. కాలనీ విధవల దినకంత్రి విధవలు. అయ్యయ్యో ఊరంతా ఉమ్మడిగా వచ్చి నుంచుంది. అరే రే 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 చిన్నబాబు వివరం తెలియకుండా సరసం ఆడుతూ ఉంటాడు. అందులో కిటికీలన్నీ తెరిచున్నాయి. అయ్యయ్యో అయ్యో తప్పకుండా తప్పకోండి, నేను ఒకటి వచ్చాను కదా. చిన్నబాబు గారు ఏమిటి అవతారం? తలుపు తెరవయ్యా. తలుపా? అయ్యయ్యో పెద్ద తాళంగప్ప వేసేశారే. ఆ తుండైనా వేయవయ్యా. తుండ నా తుండ. చెయ్యిట పడగలేకపోతున్నానే. ఏయ్ వేడుక చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ఇలా రండయ్యా, మర్యాదగా ఇలా రండయ్యా. ఇప్పుడు నేను తాళం పగలగొడుతున్నాను. చిన్నబాబు ఈ పరిస్థితిలో బయటకు వచ్చారంటే మిమ్మల్ని కొరికి చంపేస్తారు, నరికి పాటేస్తారు. మర్యాదగా పొండి, లేదా నిలబడ్డమే మంచిది అనుకుంటే నిలబడండి. ఏది మంచిది? పొండయ్యా. అయ్యో ఏయ్ గుమస్తా లేవయ్యా. ఏమిటి చిన్నబాబు? నీ షర్ట్ వచ్చేస్తావా? షర్ట? మీకు లేని షర్ట? ఇది పట్టుకోండి. ఇదిగోనండి. కళ్ళజోలు పెట్టుకో. నీ పంచుకొచ్చి వేస్తావా? పంచి కూడానా? చిన్నబాబుని కదా, పంచి లేకుండా పెడితే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉండదు. అది ఇవ్వు. నిజమే. ఏమన్నా నువ్వు? కావేరి నా కోసం ఎదురు చూస్తుందా? చూస్తున్నట్టుగానే ఉందండి. చూస్తున్నట్టుగా? అయ్యో 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 ఇప్పుడు కొట్టినట్టుగా ఉందా? కొట్టినట్టుగా ఒక పక్క చెవే వినిపించడం లేదు. నువ్వు చేసిన పనికి రెండో చెవు ఉందిగా, అది చాలు. ఇంతవరకు నేను లోపలిది లేకుండానే ఉన్నానే, నీకెందుకు? అయ్యో అయ్యో ఊళ్ళో వాళ్ళందరూ నన్ను బర్త్డే డ్రెస్ లో చూశారు కదా, నిన్ను అదే డ్రెస్ లో చూడండి పో. అమ్మంటే అమ్మ ఏదే నీకెంత ధైర్యం ఉంటే ఈ పాడు పని చేసుంటావే. నీకెవరిచ్చిన ధైర్యమే? చెప్పేది ఎవరితో చెలగటలేడమో తెలుసా? నా దేవుళ్ళే వాళ్ళు 4 అక్షరాలు చదివేనన్న పొగలే నీకు. చదువు వాళ్ళు పెట్టిన భిక్షే. ఏంటి మామయ్య గారు? జానకి మామయ్య గారు పాదాలు ఎత్తుకుంటూ ఎక్కడికి బయలుదేరారు? అమ్మాయికి సినిమా పేపర్లు తెద్దామని రెండు దగ్గరికి వెళ్ళాలి. తప్పదుగా మరి. బేబీ నర్గిస్ తో సరసమాడడానికి సరైన టైము, కానీ కొట్టు వదిలిపెట్టిపోవాలేవే. ఈ దాసుగాడు ఎక్కడ సచ్చాడు? ఆహా అద్భుతం, అత్యద్భుతం. తారంటే ఇలా ఉండాలి. ఇప్పుడు కొట్టు కొట్టు. లేకుండా ఈతల కొట్టను. అదే మరి సినిమా అంటే అదే. వాటర్ లేకుండా ఈత కొట్టాలి, గొడవ లేకుండా టక టక స్వారీ చేయాలి, దెబ్బలు తగలకుండా డిష్యూ డిష్యూ ఫైట్ చేయాలి. అబ్బా కాళ్ళు ఆడుతుంటే చేతులు ఆడట్లేదు, చేతులు ఆడుతుంటే కాళ్ళు అదే ఆడట్లేదు. మరి కాళ్ళు చేతులు ఆడాలి. ఏ దాడా పోయినా మునిగిపోతావు. ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకోవడం కాదు. కమాన్ కొట్టు కొట్టు కొట్టు. అది 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 వచ్చేసింది. లే వ్యాయామం పూర్తయింది, కూర్చో. ఇప్పుడు సీను గుర్తుందా? రెడీ స్టార్ట్. భాస్కర్ ప్రియా ఆ పిలిపే, ఆ కళ్ళే నన్ను మోసం చేశాయి, నన్ను ప్రేమలో పడేశాయి. నీ చెక్కిళ్ళు మాత్రం అద్దాల్లా ఉంటే నేను ఎన్నిసార్లు తలదూకోలేదా? భాస్కర్ మన ప్రేమకి ఎవరు అడ్డొచ్చినా సరే ఎట్రీని తాగి చచ్చిపోతాను. ఛీ, లే ఎండ్రిని తాగి చచ్చిపోతావా? అది పాత పద్ధతి. లేకపోతే పుట్టి చచ్చిపోతాను. కాదు, అరవీర భయంకరుడైన మీ తండ్రిని ఎదిరించి వాడిని కత్తితో పొడిచి మనిద్దరం లేచిపోదాం. పదా కమాన్. పొడిచి లేచిపోతారా? రిహార్సల్స్ నాన్న. రిహార్సల్స్ అంటే బాబు, అమ్మా. మామగారు ఈడి మాట నమ్మకండి. ఈడి మాట నమ్మారు మీ అమ్మాయి సినిమా స్టార్ కాదు, పిల్ల తల్లి అవుతుంది, మీరు తాత అవుతారు. ఆ? మీరు కొడతారా, నన్ను కొట్టమంటారా? అబ్బా, నాకు ఓపిక లేదురా, నువ్వే కొట్టు. ఉప్పు చేప సంచి బదులు సచ్చిన పందికొక్కు సంచి ఇచ్చి మా మామ చేత నన్ను దండిస్తావా? ఆగండి, ఆయన్ని కొట్టకండి. అలాగే బేబీ నర్గీస్, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. మీరే తగులుకోండి. ఏయ్. చిన్నబాబు చిన్నబాబు ఎక్కడున్నారు బాబు?
గుమస్తా ఎక్కడ ఉన్నానయ్యా? ఇక్కడ ఉన్నారా చిన్నబాబు? ఆ. ఆ రోజు తోట బంగళాలో మీరు దిగంబరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి కోతి కోతి అని ఎగతాళి చేశారే ఆ గాలి విధవలు. ఆ? ఆ నూతిలో నీళ్లు తాగడానికి వీల్లేదని చెప్పాం, అక్కడ స్నానం చేస్తున్నారా? మనం కట్టి మిరిచిన గోచీలు కట్టుకుని తిరిగే దిక్కులేని వెధవలకు అంత పొగరా? నేనెవరినో వాళ్ళకి తెలియజేస్తాం. సర్వయ్య, అయ్యా ఆ గాలి వెధవలకి ఇదే ఆఖరి స్నానం కావాలి. వాళ్ళ శవాల మీద కొత్త గుడ్డలు కప్పిరా పో. ఏదో అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగిపోయింది. ఈ పిల్లల్ని ఇలా చూడ్డం నాకే ఎంతో బాధగా ఉంది. దీనికేం పరిహారం చెయ్యాలి, వీళ్ళ కుటుంబాలకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలో నిర్ణయించడానికి ఇప్పుడు మనం ఇక్కడ కలుసుకున్నాం. ఏమిటయ్యా ఇది? కావందమ్మ మనుషులే కరెంటు పెట్టి పిల్లలను చంపినట్టు ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు. అటువంటప్పుడు ఈ కావందమ్మ వచ్చి తీర్పు చెప్పడం ఏమిటయ్యా న్యాయం? మీ తోట నూతిలో స్నానం చేస్తున్న పిల్లల్ని మనుషుల్ని పెట్టి కరెంటు పాస్ చేసి నేను చంపినట్టుగా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మీరేమంటారు? ఏమిటి ఇన్స్పెక్టర్, అడ్రస్ తెలియని ఎవరితో ఒక కంప్లైంట్ రాసిస్తే దాన్ని పట్టుకుని పరిగెత్తుకొచ్చారే? మా వంశం ఎటువంటిదో మీకు తెలియదా? ఏమయ్యా వేళాకోళంగా ఉందా? ఊళ్ళో పెద్ద మనిషిగా ఉంటే సరిపోదు, దానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఓ 10 కొట్టించరా. అన్యాయంగా ఇంతమంది పిల్లల్ని చంపేశారు. ఇదంతా పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? మీ అందరినీ లోపలికి తోసేస్తాను. వీళ్ళు మనుషుల్ని పెట్టి చంపించారనడానికి సాక్ష్యం ఉంది. ఎవరిని వదిలిపెట్టకండి. మిస్టర్, దీనికేమంటావు? ఏమంటా నిర్వహించుకో. అది సరేనయ్యా, ఆ అమ్మాయి సాక్ష్యం ఉందంటుందిగా. సాక్ష్యమా? పిలవమని చూద్దాం. అమ్మా సాక్ష్యం పిలు. బాబాయ్, ఏమిటమ్మా సుబ్బయ్యని పిలు. వాడెక్కడున్నాడు? ఏమిటి బాబాయ్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని నీ దగ్గరగా వదిలిపెట్టాను. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏడుపు శబ్దం విని నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి సుబ్బయ్య శవం పడున్నాడు. ఏమిటి? ఇన్స్పెక్టర్, ఉన్న ఒక్క సాక్షిని ఈ పాపాత్మలు చంపేశారు. ఏమిటమ్మా పోలీసులతో ఆటలాడుతున్నావా? సాక్ష్యం లేదు, ఏమీ లేదు. ఏ ఆధారంతో వేరే యాక్షన్ తీసుకోవాలి? జరిగింది యాక్సిడెంట్. హత్య అనడానికి ఏ విధమైన ఆధారమూ లేదు. ఏదో చదువుకున్న అమ్మాయిని నమ్మి వచ్చాం, శవాన్ని చూపించి నాటకం ఆడుతున్నావా? ఇకపై ఇటువంటి ఏదైనా జరిగిందో యాక్షన్ నేమే తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను నువ్వు తెలివి తక్కువ వాడి వరకున్నాను. పంచాయతీలో ఆధార కొట్టేశావు. ఇదిగో మాట్లాడుకునే డబ్బు సరిగ్గా ఉందో లేదో చూడు. నమస్కారం. దొంగ నమస్కారాలు పెట్టకు. ముసలి తల్లి కూతురు కలిసి కుట్ర పన్నాలను చూస్తున్నారా? మా డబ్బుతో దాన్ని చదివించి ఈ రోజు మమ్మల్ని అది ఎదిరించే స్థాయికి తీసుకొచ్చావే. అయ్యో చిన్నయ్య, నన్నే అనుమానిస్తున్నారా? కృతజ్ఞత, విశ్వాసం అని ఇక్కడ నాటకం ఆడతావు, అక్కడ నీ కూతురు మమ్మల్ని పోలీసులతో పట్టించి ఉరికంబలెక్కించాలని ఆశపడుతోంది. మరుగురాని ఇంత పని చేస్తుంది అనుకోలేదయ్యా. నీకు తెలుసో తెలియదో అది నాకు అనవసరం. మమ్మల్ని ఎదిరిస్తే ఏం జరుగుతుందో నీ ఒంటి మీద ఉన్న గాయాలు చూసి నీ కూతురు తెలుసుకుంటుంది. కొట్టండి చిన్నబాబు, కొట్టండి. అలాంటి దాన్ని కన్న నేరానికి ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు. కొట్టండి, కొట్టండి. కూతురు చేసిన తప్పుకి దీనెందుకు ఇలా కొడుతున్నావు? పోరా లోపలికి. నువ్వు ఊరుకోమ్మా. తన కూతురు చేసేది తను ఆపలేకపోతుంది. నువ్వెందుకు నన్ను ఆపు చేస్తున్నావు? నీకు నేనెలాగో నాకు ఈ రంగం అంతేరా. ఇది తన కూతురికి ద్రోహం చేసినా చేస్తుంది కానీ నాకు మాత్రం చేయనే చేయదు. రంగమ్మ, ఈ మొరటి విధవ చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. ఏమన్నా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. పోమ్మా. ఏమిటమ్మా నువ్వు? నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే. నువ్వే కదా కొట్టమని చెప్తావు. పో లోపలికి. ఏరా, నా ప్రేమ కడ్డొస్తావా? నన్ను కొట్టిస్తావా? నిన్ను చంపేస్తాను రా. నీ ప్రేమ
బ్రహ్మాండంగా ఉంది. రిహార్సలే ఈ లెవెల్లో ఉంటే రేపు నాటకం అదిరిపోద్ది. ఆహా, రేపు రాబోయే సినిమా డైరెక్టర్ మా అమ్మాయి యాక్షన్ చూశాడంటే వెంటనే బుక్ చేస్తాడు. ఓ మై గాడ్. అరే, తండ్రి వేషం వేసింది నర్గీసుని కౌగులించుకోవటానిక. రే, స్టేజ్ మీద చూపిస్తాను నా తడాక, చాక్లెట్ తినిపిస్తాను. రే, నువ్వు పోటీ చెయ్యాలనే నిర్ణయించుకున్నావా? పోటీయా? మిమ్మల్ని ఓడించి మీ అహంకారాన్ని అణిచి గ్రామంలో నివసించే ప్రజలకి జీవితం అంటే ఏమిటో తెలియచేయాలని నిర్ణయించుకున్నాను. పంచాయతీలో మాట్లాడుకున్న ప్రకారం ఒప్పందం రాశాను. ఇద్దరు సంతకాలు చేయండి. ఇదిగో అమ్మా, ఇదిగో అమ్మా. ఏమిటి అర్థం లేని గాలివాన? అయ్యో రంగమ్మా, నువ్వు లోపల ఉన్నావా? అయ్యో అయ్యయ్యో, పోయినాయి పాత్రలన్నీ పోయినాయి, విసిరేకే విరిగిపోతాయే. అయ్యో రంగమ్మ, ఎందుకు నీకు ఈ పిచ్చి ఆవేశం? నేనేం తప్పు చేశానే? నువ్వెందుకయ్యా తప్పు చేస్తావు? నీకు అసలు ఎవరు అలాంటి వాడో తెలియదే. ఏమయ్యా నువ్వే చెప్పు, మనకెవరయ్యా ముద్ద పడేస్తున్నారు? మీ కామందమ్మ గారే. ఈ రోజా నిన్న ఎప్పటి నుంచి? 3 తరాల నుంచి మీ వంశంలోని వాళ్ళందరూ బానిసలుగా ఉన్నారు కదా. ఎందుకున్నావు? మేముండే గుడిసె, కట్టుకునే గుడ్డలు, తాగే గంజినీళ్లు వాళ్ళు పెట్టిన భిక్షే కదయ్యా. ఇస్తున్నారు సరే, ఒప్పుకుంటాను. అదేదో భిక్షని చెప్పకే, చేసిన పనికి కూలిస్తున్నారు అనుకోవచ్చుగా. పనేటయ్యా పెద్ద పని. వేళకి తింటూ రకరకాల బట్టలు వేసుకుని షోకు చలాయిస్తుందే. పని మనిషి పిల్లలాగా ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది వదిలే. ఒక పని మనిషి కడుపున పుట్టిన ఈ కుక్కని ఎందుకయ్యా మా కావన్నమ్మ పట్నానికి పంపించి చదివించాలి? రంగమ్మ, నీ కడుపున పుట్టింది కుక్క అంటే నేను ఒప్పుకోను. కుక్కై పుట్టినా విశ్వాసంతో పడి ఉండేది. ఇది భూతం, భూతం. కన్న తల్లి కడుపు మీద కాళ్ళతో తనినట్టు మనకు దైవం లాంటి కామందమ్మకు పోటీగా ఎలక్షన్ లో నిలబడుతుందయ్యా. కావేరి, మీ అమ్మ చెప్పింది నిజమేనా? నిజమా? ఊరందరి ముందు నుంచుని సవాల్ చేస్తుందయ్యా. నేను ఎదిరించి నిలబడితే వాళ్ళ కామందమ్మ ఓడిపోతారా? అడ్డమైన కుక్కల ముందు ఓడిపోయే పరంపర అది. ఎదిరించి పోటీకొచ్చే దయ్యాలు పిశాచాలు ఓడిపోయి దిక్కులేక మొక్కులేక ఊరదిలి పారిపోవాలి. ఆ నమ్మకం తనకుంది కదా, మరెందుకే ఆర్భాటం అంతా? ఎంతో నిజాయితీగా మాట్లాడి నన్ను భయపెట్టక్కర్లేదు. నేను చదువుకొని మొత్తునే, అంత మాత్రాన ఏమీ తెలియని పిచ్చి పుల్లమ్మ గారు. పుల్లమ్మ గారు చిలకమ్మ, కావన్నమ్మ గారు చెప్పింది తిప్పి చెప్పే చిలకమ్మ. అది ఏంటది? నాన్న, డొంక తిరుగుడు లేకుండా తనేమనుకుంటుందో అర్థం అయ్యేట్టు చెప్పమానండి. ఓహో, నేను అర్థం కాకుండా చెప్తున్నానా? సరే, అర్థం అయ్యేలాగా చెప్తాను. 1, ఇది ఎన్నికల నుంచి వెంటనే విరమించుకోవాలి. 2, మా రాళ్ళ మీద పడి ఇంతవరకు నేను చేసింది తప్పు అని చెంపలు వాయించుకుని క్షమాపణ అడగాలి. ఈ 2 వెంటనే జరగాలి. లేదా నా నెత్తిన 4 కడవలు నీళ్లు పోసుకుని ఇలాంటి దరిద్రగొట్టి నా కడుపున పుట్టలేదని తల కడుక్కుంటాను. అంతకంటే 1 కిరసనాలు తీసుకొచ్చి నా తల మీద పోసి నన్ను తగలబెట్టమనండి. అయితే నువ్వు ఎలక్షన్ లో నిలబడాలని ఉద్దేశమా? ఓహో, అదే నీ ఉద్దేశం అయితే ఇప్పుడే ఈ ఇల్లు 2గా చీలిందని అర్థమే. ఈ రోజు నుంచి నా చేత్తో నీకు అన్నం కూడా పెట్టను. అన్నం ఏంటి అన్నం, పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వు. మాకు వంట తెలీదా? నీళ్లు తెచ్చుకోవడం తెలీదా? తెలుసునే తెలుసునే, మీకు అన్నీ తెలుసునే. అందుకే కదే ఇన్నట్లాడుతున్నారు. ఉండండి, నా నిర్ణయం కూడా తెలుసుకోండి. ఈ రోజు నుంచి మా కామందమ్మను ఎలక్షన్ లో గెలిపించే వరకు ఇంకో పని చేయను. అలాగా? అంతేనే. ఈ ఎన్నికల్లో మీ కామందమ్మను ఓడించడమే నా మొదటి పని. సవాల్ చేస్తున్నావా? సవాలు ఎలాగే అనుకో. సవాలుకి ఎదురు సవాల్ చేసి గెలిచిన మంగమ్మ మనవరాలే ఈ రంగమ్మ. ఈ తల్లి 10 అడుగులు దూకితే బిడ్డ 10. ఈ పూలమాలను కావన్నమ్మ గారికి విజయమాలగా సమర్పిస్తున్నాను. ఓట్లే లెక్క పెట్టలేదు, ఈ లోపు తొందరపడి మాలేస్తా ఉంటాయా? ఫలితం వేరుగా ఉంటే అయితే నోర్మ ఇవయ్యా. ఫలితం మారుతుందంట. ఎలా మారుతుందయ్యా? కావాలంటే చూడు, పెట్లన్నీ తెరవగానే అన్ని కొంగలే కనపడతాయి. కొంగ గడి గుడ్డ, కొంగని తీసుకొచ్చి మెడ నులిమి చక్క 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 నరికి పారేస్తా. ఇదిగో. ఓయ్, ఓయ్. గెలిచారు. ఎవరయ్యా గెలిచారు? మన కావేరి గెలిచింది. కామందమ్మ డిపాజిట్ గోవిందా. సిద్ధారిద్రపు మొండ ఎన్నికల్లో గెలిచానన్న పొగరుతో
ఊరందరినీ పిలుచుకొచ్చి పెళ్లి కొడుకుని అడగడానికి వస్తావా? అంతరాలు తెలియని గాడిద. పొన్నూరు పంచాయతీ కొత్త నాయకురాలు కావేరి. కావేరి కావేరి. కొంచెం ఉండండి. ఇంతసేపటి నుంచి అందరం గోల పెడుతున్నాం. మగ పెళ్లి వారు అసలు తొంగి చూడలే లేదే. అదే కదా, కాస్త కూడా మర్యాద లేని కుటుంబం లాగుందే. పెళ్ళైన తర్వాతనే కావేరి పంచాయతీ నాయకురాలు పదవిని అలంకరిస్తుందని ఎవరైనా వెళ్ళి చెప్పండి అయ్యా. ఏమిటయ్యా వెళ్ళి చెప్పేది? వాళ్ళేమో పెళ్లి కొడుకుని లోపల దాచుకుని వేడుకు చూస్తున్నారు. బయటికి పంపండి పెళ్లి కొడుకుని. ఒరే పంచాయతీ ముందు నేను సంతకం పెట్టానురా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? అవును, పెద్ద పంచాయతీ. ఊళ్ళో మనల్ని ఎవరు ఎదిరించి మాట్లాడగలడు? రాసిన పత్రాన్ని తల చుట్టూ 3 సంవత్సరాలు పారేయాలి. అది వదిలేసి పెళ్లి చేసుకో అని ప్రాణం తీస్తున్నారే. ఇలా చూడు, ఆ రాక్షసుని చేసుకుని నేను లక్షణంగా సంసారం చేయలేను. తప్పనిసరిగా దానికి పెళ్లి చేయాలనుకుంటే ఏ మేకలు మేపుకునేవాడు ఉంటాడు, వాడికిచ్చి కట్టబెట్టు. ఆ పొగరబోతాల దానికి అదే సరైన శిక్ష. వాసు, ఒరే వాసు, లోపలికి వచ్చి ఇట్టుకోమంటారా? దరిద్రులారా, ఎందుకు కేకలు పెడతారు? పిల్లని పీటల మీద కూర్చోబెట్టండి. పెళ్లి కొడుకుని 2 నిమిషాల్లో పంపిస్తా. గొప్పలు చెప్పారే. పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి పెళ్లి మీద కూర్చోబెట్టండి, పెళ్లి కొడుకుని పంపిస్తున్నామని కూర్చునే 30 గంట అయింది. పెళ్లి కొడుకు ఏడి? ఒకవేళ పెళ్లి కొడుకు అలంకారంగా పూర్తి కాలేదేమో. అవును, పెళ్లి కొడుకు తల పూలు పెట్టి జడ వేస్తున్నారేంటయా అలంకారం చేయడానికి? అడుగో పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఏమిటయ్యా ఇది? కొమ్ము. ఏమిటయ్యా ఈ దారుణం? ఎవరైనా అడగండి అయ్యా. ఈ మోసానికి హద్దు పద్దు లేకుండా పోయింది. ఈ పిల్ల జీవితంతో వీళ్ళు చెలగాటలాడుతున్నారే, ఎదురు అడగండి అయ్యా. అడగండి అయ్యా. ఏమిటా పచ్చి మోసంగా ఉంది. తెలవయ్య మీ కాలందమ్మ గారిని. అదిగో ఆవిడ వచ్చేశారు. ఏమిటి శాస్త్రి గారు, ముహూర్తానికి టైం అయింది, మంత్రం చదవండి. ఏమా కావందమ్మా, ఇతనా పెళ్లి కొడుకు. మీ అక్రమాలకు హద్దే లేదా? ఏంటండి ఆవిడతో న్యాయం మాట్లాడతారు? ఏమ్మా మర్యాదగా నీ కొడుకుని తీసుకొచ్చి పెళ్లి పెట్టల మీద కూర్చోబెడతావా లేదా? ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ పత్రంలో రాసినట్టు మీరు చెయ్యలేదంటే. ఏంటయ్యా రాసింది పత్రంలో? చదువు రాని మొద్దు వేధవాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. మాస్టరు, నువ్వే చెప్పు. కావేరి ఎన్నికల్లో గెలిస్తే కావందు గారి కొడుక్కి చేస్తాను అంతే కదా రాసింది. అందుకు ఇష్టపడి నేను సంతకం పెట్టాను. ఏంటయ్యా నోరు మూసుకున్నావు? చెప్పు. అవును. ఏమయ్యా, ఇక్కడ కూర్చున్నది పారిపోయిన కామందు గారి మొదటి భార్య కొడుకు. పెద్దవాడుండగా చిన్నబ్బాయికి పెళ్లి చేయడం ఏమిటయ్యా న్యాయం? అందువల్లే పెద్దవాడిని పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టాం. ఇష్టమైతే పిల్లనివ్వండి, లేదా ఊరు వదిలిపోండి. ఒక ఆడంగి వెధవకి నా కూతుర్ని కట్టబెట్టాలని చూస్తున్నారా? ఆడంగోడు కాదు, పిచ్చి మొహం. పెళ్లి కొడుకుని చెప్పుకోవడానికి ఏముందయ్యా ఇతని మొహంలో? ఈయన కట్టుకుంటే కావేరికి మంచం అవసరం లేదు, ఉయ్యాలతోటుంటే చాలు. ఏమీ చేతగాని పిచ్చి వెధవకి నా కూతుర్ని కట్టబెట్టి వాడితో నా కూతురు కాపురం చేయడానికి నేను ఒప్పుకోను. ముందు ఈ పెళ్లి ఆపండియా. ఇంకేముంది బాబు, గడ్డపలు కొంచి తను మగాడని నిరున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? నాకు చాలా పనుంది. కావేరి, ఒక విధంగా ఇది నీకు మంచిదే అయింది. లేచి రామ్మా, లేమ్మా. ఇదిగో చూడు, నువ్వు నన్ను చేసుకోపోతే వీళ్ళంతా నన్ను కొరడాతో కొడతారు. రాత్రంతా నన్ను చీకటిలో పెట్టి నోట్లో మందంతా పోస్తారు. వీళ్ళు నాకు అన్నమే పెట్టరు, గంజే పోస్తారు. రాత్రంతా ఇలా ఇలా పట్టుకుని నన్ను నిద్రే పోనివ్వరు. నువ్వు పిచ్చోడివి,
నీకేమి తెలియదని చెప్పి కొట్టిన చోటనే కొడుతూ ఉంటారు. నువ్వు చూడడానికి మంచి అమ్మాయిలాగా ఉన్నావు. దయచేసి నన్ను పెళ్లి చేసుకో. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. పెళ్లి దగ్గర నుంచి నన్ను కాపాడు. శాస్త్రి గారు, మంత్రాలను చదివి తాళి ఈయన చేతికివ్వండి. మళ్ళీ వదలండి, తాళి మాత్రం తీసుకోండి, మెళ్ళో కట్టండి. భజన తేలు, భజన తేలు. ఆ శని దేవతని ఆ పిచ్చోడి కట్టబెట్టావు, అందువల్ల నష్టం అంతా నానెత్తినే పడిందని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అందువల్ల నీకేంట్రా నష్టం? నష్టమే, వెళ్ళిపోయాడే ఆ ముసలోడు, అదే నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడే ఆ కామందు. 3 భాగాలు ఆస్తా పిచ్చోడి పేరు రాసి పెట్టాడనే సంగతి నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. దీనికి సమాధానం నేను చెప్తే నమ్ముతావా, లేక సాక్షి వచ్చి చెప్పాలా? అమ్మా, మీరు చెప్పిన మనిషిని తీసుకొచ్చాను. వాసు, రారా నా కూడా. నమస్కారం అమ్మా. వాసు, ఇలారా. నమస్కారం బాబు. ఇతనెవరో నీకు తెలుసా? ఇతనే మీ నాన్న మొదటి భార్య కొడుక్కి వైద్యం చేసింది. ఏమయ్యా, నువ్వెలా వాడికి వైద్యం చేశావో వీడికి కొంచెం చెప్పు. బాబు, కామందు గారు వెళ్ళిపోయారన్న బాధతో మైకంలో ఉన్న మీ అన్నయ్యను వైద్యం చేయమని నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఆయన బాగు చేయడానికి మందులు వాడలేదు. అమ్మగారి మాట ప్రకారం అణువున మనిషిని చంపడానికే మందులు వాడాను. కానీ నేనిచ్చిన ఆ మందులు అతన్ని చంపకుండా పిచ్చెక్కించాయి. ఆ మందులు ఇంకొన్నాళ్ళకి ఆ మనిషిని చంపేస్తాయి. ఎందుకే గొడ్డును బాధినట్టు బాతున్నావు? నాకే 24 రూపాయలు బాకీ అండి, అడిగితే కొడుతున్నారు. కొడతారా? డబ్బులు బాకీ ఉంటే పగల పూట అడగొచ్చు కదా. రాత్రిపూట కల్లోకి వచ్చి నిద్రపాటు చేసి మరీ అడుగుతారా? బాబు, ఈడు నీకు బాకీ ఉన్న 24 రూపాయలు ఆడి జీతంలో కోసేసి నేను నీకు ఇస్తాను. ఇక ఆడి కళ్ళలోకి రావద్దు. అతనండి ఎప్పుడు ఇస్తా చెప్పాసు, లేకపోతే నీ కళ్ళకి వస్తున్నాడు. అది తక్కువేంటి? సరే దాసు, ఏంటి బాసు? పెళ్లి అయిపోయినా పట్టుబట్టలు వడదీయకుండా తిరుగుతున్నాడు ఏమిట్రా ఈ కొత్త పెళ్లి కొడుకు? సోపరం అయిపోయిన తర్వాత ఒకేసారి తీసేద్దాం అనుకుంటున్నాడే ఒకరు. ఆంజనేయులు, ఆంజనేయులు, నాకు భయంగా ఉంది ఆంజనేయులు. ఎందుకు నాన్న? నాకేమో వాళ్ళ మొదటి రాత్రి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆంజనేయులు. నేను చెప్పింది కరెక్టే గురు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. నేను 64 కళ్ళలో 6 తేరునండి. నువ్వు ఆంజనేయులు చెప్పా. ఏడ్చాడు. ఆడికి 64 కళ్ళు వస్తే నాకు 69 లలిత కళ్ళు వచ్చు. నేను నీకు చెబుతాను. రాత్రికి మీ ఆవిడ పాల గ్లాస్ చేత్తో పుచ్చుకుని గజ్జల గుర్రల్లా గలగలలాడుతూ గదిలోకి వచ్చి తలిపేసిందనుకో, కాలమే పడిపో. అరే నువ్వు నోర్మై. ఆయన పడిపోయినా పడిపోతాడు. అలా పడకూడదు, తప్పు. ఒంగోలు గిత్త కొమ్ములు పట్టుకోవటానికి దూకినట్టు మీదకి దూకు. కొమ్ములా? ఆంజనేయులు, నీకు అన్ని ఆడకూడదు. నీకు అన్ని తెలుసు అనుకున్నాను. ఆయనకి తెలిస్తే ఫస్ట్ వైపు లేచేతికి వెళ్ళిపోద్ది. నువ్వు నోర్మై. అధిక ప్రసంగం, అది దాని పర్సనల్ విషయం. ఇది ప్రైవేట్ విషయమా? నువ్వు నోర్మై. చూడుగురు, ఈ జిల్లా మొత్తం మీద నోకల్ తల్లి పెట్టల్ని పట్టడంలో నేనే నంబర్ 1. మనం ఎన్ని సినిమాలు చూడటం లేదు. అందులో హీరో హీరోయిన్లు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని పిసుక్కుంటున్నట్టు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళ మీదేసి రుద్దుకుంటున్నట్టు. చచ్చాను. ఇలా చేస్తే పువ్వు లాంటి కాలు పుండైపోద్ది నాన్న. అలా కాదు, మెల్లగా చల్లగా అప్పడాల కర్ర మీద ఐసుగడ్డ పడ్డట్టు, గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ కొరికినట్టు, ముద్దపప్పులో ఆవకాయ కలిపినట్టు బొగ్గ మీద మూచెట్టి రుద్దుతూ ఉంటే ఏరేడి వాడికైతే కిర్రెక్కిచ్చావు, వెర్రెక్కి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో ఏమో. ఆయన మాట సరే, నేను వేడెక్కిపోయాను. మరి నా మాట ఏంటి? అదే మీరున్నారుగా. పో కావేరి, నీకెప్పుడు ఎగతాళే. కావేరి,
కావేరి కావేరి నేను చెప్పింది వినిపించుకో కావేరి. ముందు 2 కంటే వద్దన్నారు, ఇప్పుడు ఒకటే చాలంటున్నారు. కొన్నాళ్ళు పోతే పక్కింటి వాళ్ళ పిల్లల్ని మన పిల్లలు అనుకోమంటారు. కావేరి కావేరి ఒక బిడ్డని కందాం కావేరి. ఏమండి ఇవన్నీ మీకు ఎవరు నేర్పించారు? ఆ వ్యాన్ లేదు, ఆ వ్యాన్ చెప్పింది. ఏ వేను? అదే ముక్కోణ వేసుకుని ఊరంతా తిరుగుతుంది, ఆ వ్యాన్ చెప్పింది. అవునవును, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పిన ప్రకారమే చేస్తున్నారు. రా కావేరి, పో కావేరి. కావేరి మనం బిడ్డని కందాం కావేరి. నేనన్నా పిల్లలు కానీ మిషన్ అనుకున్నారా అనుకోగానే కనేయడానికి? నాకు ప్రేమ గీమ ఇవన్నీ రావద్దా ఏంటి? ఎప్పుడు వస్తుంది? చిలక జోసి అడిగి చెప్తాను. నిజమా? అవును. కావేరి వస్తున్నానన్నా. కావేరి వెళ్ళదు కావేరి. మొదటి రాత్రికి ఒప్పుకోనంటుంది, బిడ్డలు కనడానికి ఒప్పుకోనంటుంది. దీన్ని చేసుకునే దానికంటే ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉండొచ్చు. ఇదంతా నేను ఎవరితో చెప్పుకోను. గోవిందా! నేను ఇవాళ నుంచి ఇంట్లో ఎవరితోటి మాట్లాడను. నేనే అన్నం వండుకుని నేనే ఒంటరిగా పడుకుంటాను. అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకు అరుస్తారు? మంచాలు దూరంగా వచ్చి ప్రాణం తీస్తున్నా అనుకుంటే ఇప్పుడు తినే గిన్నెల్లో కూడా ఏం లేదు. నేనేం తినాలి? కష్టపడకుండా కూర్చొని తినని ఇది కామందిల్లా. ఇంట్లో మగాడు కష్టపడి డబ్బు తీసుకొస్తేనే ఆడది వంట చేసి పెడుతుంది. ఉన్నట్టుండి ఇలా అంటే నేను ఎక్కడ పోయి సంపాదించను? నాకే పని తెలియదే. ఏమండి నేను బాగా చదువుకున్నాను, నేను సంపాదించి తెచ్చి పడేస్తాను, మీరు కూర్చొని తింటారా? సరే. ఛీ, ఇలా చెప్పడానికి మీకు సిగ్గులేదు? భార్య సంపాదిస్తే భర్త కూర్చొని తిండో చూసే వాళ్ళకి బాగుంటుందా? ఏమండి ఏడు కూర్చున్నారు? ఆకలిగా ఉంది కావేరి. అయితే మగాడ్లా లక్షణంగా వెళ్ళి 4 రాళ్ళు సంపాదించుకురండి. 4 రాళ్ళేగా? 4 రాళ్ళు చూసేవటయ్యే అన్యాయం. ఎదురింటిది రాను రాను గంపకయ్యాలైపోతుంది. ఏంటది? కావుంది గారు అబ్బాయిని అలా పస్తులు పడుకోబెడుతుంది. ఇదేమైనా న్యాయంగా ఉందా? 4 రాళ్ళు 4 రాళ్ళు 4 రాళ్ళు. బాబు అత్తమ్మ నేను 4 రాళ్ళు సంపాదించుకొస్తానే. తర్వాత సంపాదించవచ్చు, ముందు ఒక ముద్ద తిని వెళ్ళండి బాబు. మిమ్మల్ని జీవితాంతం కూర్చోబెట్టిన భోజనం పెడతాను. రండి. ఇప్పుడు అనవసరంగా పరువు పోతుంది. ఎవరు పరువు అయ్యా? నీ పరువే. నా భర్త తీసుకెళ్లి భోజనం పెట్టడానికి ఆవిడెవరు? ఎప్పుడు పొయ్యిలు 2 ఇళ్ళు 2 అయ్యాయో అప్పుడే ఆవిడెవరో నేనెవరో. ఏమండి మీకేమైనా జ్ఞానం ఉందా? ఎవరైనా అన్నం పెడతారంటే వాళ్ళ వెనకాల కుక్క పిల్లలా వెళ్ళిపోవడేనా? అది వదలండి. ఏంటి నువ్వు ఊరికి తిడుతున్నావు? ఇప్పుడు మీ అమ్మగా వీళ్ళింట్లో అన్నదంటే తప్ప. మీరు రండి బాబు. ఆగండి. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేశారో మర్యాద కాస్త పోతుంది. ఏంటయ్యా ఎందుకు మర్యాద పోద్ది? నన్ను అడుగుతావేంటే? నీ కూతురు అడుగు. ఏంటయ్యా కూతురు పెద్ద కూతురు? ఇదిగో ఈవేళ అటో ఇటో తేలిపోవాలి, లేకపోతే నీకు భోజనం లేదు. కావేరి ఏంటన్నా ఏమిటి ఇది? అడవయ్యా కావేరి ఆయన అడగండి. ఏమిటి? ఇదిగో ఈ దాగుడు ముతాట నా దగ్గర వద్దు, మర్యాద గడి చెప్పు. అమ్మా కావేరి, ఇంతవరకు నువ్వేం చేసినా ఎందుకు ఏమిటి అని అడగలేదు. ఈ పెళ్లి వద్దు వద్దని తల బాదుకున్నాను, కానీ నువ్వే ముండిగా అతన్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అతన్ని చిత్రహింసలు పెడుతున్నావు. ఇదే నాకు కొంచెం కూడా నచ్చలేదమ్మా. అంటే గుప్పెడు మెతుకులు పెట్టి అతని కోరిక తీరిస్తే జీవితం ముగిసిపోయిందనా మీ ఉద్దేశం? ఒక బలహీనుణ్ణి నా తలకు కట్టి నా బలాన్ని లాక్కుందాం అనుకుంది ఆ కావందమ్మ. కానీ అదే బలహీనుణ్ణి బలవంతుడిగా నేను మార్చి వాళ్ళ అహాన్ని అణగొట్టి వాళ్ళని ఊరి నుంచే తరివేయాలి. అదే నా లక్ష్యం. అలా జరగాలంటే ఈ మనిషికి తానొక మగాణ్ణి అన్న జ్ఞానం రావాలి. అందుకే నాన్న ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను. రంగమ్మ రంగమ్మ ఏంటయ్యా రంగమ్మ? నువ్వు రా బాబు అన్నం తిను. నేను 4 రాళ్ళు సంపాదించుకొచ్చాక అన్నం తింటాను. నువ్వు కోపగించుకోదత్తమ్మా. 4 రాళ్ళు చూసుకెళ్ళవే, మొహం పగిలిపోద్ది. ఎలా ఉంది నా కూతురి సామర్థ్యం? ఏడ్చినట్టుంది. సర్లే రా అలబెట్టు. ఏయ్యా ఆ. నీ కూతురుకో న్యాయం నాకో న్యాయమునా? ఏంటి? నీ కూతురు ఏం చెప్పింది? తన మొగుడు 4 రాళ్ళు సంపాదిస్తేనే అన్నం పెడతాను అంది. అందులో తప్పే ఉంది. మన పెళ్ళయి 25 ఏళ్ళయ్యి. అవును. నువ్వింతవరకు చిల్లి గవ్వ కూడా సంపాదించలేదు. నువ్వు కూడా వెళ్ళి 4 రాళ్ళు సంపాదించరా, అప్పుడు పెడతాను ఎసరు. రంగమ్మ కావేరి చాలా అవమానం, చాలా పెద్ద అవమానం. ఈ ఆంజనేయుల దగ్గర సెక్స్ సలహాలు తీసుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 5-6 అమ్మాయిలతో సెటిల్ అయిపోయారయ్యా. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏం చేయమంటావు ఆంజనేయులు? నా పెళ్ళమేమో 4 రాళ్ళు సంపాదిస్తే కానీ దగ్గర రావుతుంది. 4 రాళ్లేగా, ఇవి తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టు, అంటుకుపోద్ది. ఏంట్రా అంటుకునేది? పెట్రోలా? బాసు, నువ్వు ఇచ్చిన సలహాలన్నీ చీదేసినాయి కదా, ఈ ఛాన్స్ నాకి. గురు
నువ్వు ఇలా రా గురు. మీ ఆవిడని అలా ఇంట్లోకి పంపించు, నువ్వు వెనకాలే వెళ్ళు. ఎందుకు ఉడతలు పట్టడానికే? నువ్వు వెనకాలే వెళ్ళి తలుపేసి అంటే రేప్ చేసేయి. రేపా? నువ్వు ఉండు గురు. ఆహాహాహా. ఏం సలహా చెప్పావురా పెళ్ళాన్ని రేపు చేసేయమని. నీలాంటి లత్తుకోరు బుర్రన్న వాళ్ళు ఇక్కడ కాదు, దుబాయ్లో ఉండాలి. నా సలహాలతో అక్కడ బాగా సంపాదించొచ్చా గురు? సంపాదించవచ్చు, కానీ 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 నువ్వు దేని గురించి సలహా చెప్పావో అది ఉండదు, నువ్వు ఉంటావు. చూడు గురు, నువ్వు 4 రాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా పర్లేదు గాని మీ ఆవిడ చూస్తుండగా కాయ కష్టం చేస్తే ఏ కాయ కష్టం? ఆవకాయ కష్టం. నువ్వు నోరు మీద కష్టపడి పని చేసేవరకు అది ఆవిడ చూడలేక మనస్సు కరిగిపోయి నీరైపోయి ఐస్ అయిపోయి దూరైపోయి అమాంతం వచ్చి నీ మీద పడి వాటేసుకుని ముద్దు పెట్టేసుకుంటుంది. నీ మొదటి రాత్రి అయిపోతుంది అంతే. గోవిందా. నోరు మీద. ఇంకేంటి వెళ్ళిపోయాడు గురు పాపం. ఇలా చూడమ్మా, నీ భర్తకి ఏ వ్యాధి లేదు. నువ్వు చెప్పినట్టు ఏవో పసర్లిచ్చి అతని మెదడు పాడు చేయాలని చూశారు. కానీ సరైన సమయానికి అతను ఇక్కడ తీసుకొచ్చావు. లేదంటే అతని మెదడు పాడై ఉండేది, అతను పిచ్చివాడై ఉండేవాడు. వీరిని మీరు బాగు చేయగలరనే నమ్మకంతోనే ఇక్కడ తీసుకొచ్చాను డాక్టర్. కానీ ఒక్క విషయం, వీరికి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే వీరి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. అయ్యో, ఏమిటండి? లేకపోతే ఏంటి? డాక్టర్ దగ్గర రెసల్యూషన్ చెప్పండి. ఏమిటో చెప్తున్నావు? డాక్టర్ నా మెదడు బాగా ఉందిగా, నేను మొదటి రాత్రి పెట్టుకోవచ్చుగా. ఏమిటిది మొదటి రాత్రి? అదే లేదు డాక్టర్, ఆ విషయం తర్వాత చెప్తాను. రండి రండి వెళ్దాం. వస్తాను డాక్టర్. ఛీ, కొంచెమైనా జ్ఞానం లేదు. ఎప్పుడు చూసినా మొదటి రాత్రి సిగ్గులేదు. వాసు, నువ్వు చెప్పేది నిజమా? నేను నిజమే చెప్తున్నానమ్మా. ఆ పని మనిషి కూతురు ఎవరినో పట్టణం నుంచి ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఈ పిచ్చి వెధవకి రహస్యంగా వైద్యం చేయిస్తుందట. నేను ఇది నమ్మలేకపోతున్నాను రా. నువ్వు ఇదేమీ నమ్మద్దు. ఆ ఎండిపోయిన ఆకులు ఈ పచ్చాకులు చూపించి నిన్ను నమ్మిస్తున్నాడు చూడు. ఆ నాటు వైద్యుని మాత్రం నమ్మి మోసపోతావు. వాడు ఏ వైద్యం వల్ల బాగుపడకూడదు. వాడెప్పుడు పిచ్చివాడిగానే ఉండి తీరాలి. కావేరి, నువ్వు చెప్పినట్లుగానే వ్యవసాయదారుల దగ్గర వసూలు చేసి తీసుకొచ్చానమ్మా. ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి, తీసుకోమ్మా. ఇది చాలండి. సొసైటీ ద్వారా పోరంబోకు స్థలాల్లో వ్యవసాయం చేయడానికి బ్యాంక్ లోన్ దొరికి ఏర్పాటు చేస్తాను. ఇకపై కూలి పని కోసం ఎవరి దగ్గర చేతులు కట్టుకుని ఉంచవలసిన అవసరం లేదు. గుమస్తా గారు, కామందమ్మ గారి గదిలో ఎలకలు, పందికొక్కలు, బల్లులు ఏమైనా ఉన్నాయా? ఈగలు, దోమలు వీటిని వదిలేసావేంటి? ఎందుకు అడుగుతున్నావు? అదే ఇందాక కామందమ్మ గారు నా దగ్గరకు వచ్చి ఎలకల మందు తీసుకురమ్మన్నారు. నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఒరే దుర్మార్గుడా, ఎలకల మందు ఎలకల్ని చంపదురా, మనుషుల్ని చంపుతుంది. ఒరే, అసలే కామందమ్మ గారికి మనసు బాగోలేదు. ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరిని తెచ్చావు? ఎవరిని తెచ్చావురా? ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చావురా? ఎంత పని చేస్తున్నారమ్మా. అమ్మా, నన్ను అమ్మలా చూసుకున్నారు కదమ్మా. మీకేమన్నా జరిగితే నేను తట్టుకుని బతకగలనా? దీనికంతా నా కడుపును పుట్టిన రాక్షసే కారణమని నాకు తెలిసిపోయింది. నేను మిమ్మల్ని చావనివ్వనమ్మా. కావాలంటే దాన్ని గొంతు పిసికి చంపేస్తాను. అయ్యో, అంత దూరం పోనక్కర్లేదు రంగమ్మ. నేను ప్రాణాలతో ఉండాలంటే అందుకు ఒకే మార్గం ఉంది. ఏం చేయాలో చెప్పండమ్మా, చెప్పండమ్మా. నేను చేస్తానమ్మా. ఏం చెయ్యమన్నా చేస్తావా? చేస్తాను. కొంచెం ఉండే.
డబ్బు నా ఇంట్లో పెట్టుకోవడం మొదటి తప్పు, దాన్ని భద్రపరచకుండా పోగొట్టడం రెండో తప్పు. అందుకు తగిన శిక్ష అనుభవించడమే న్యాయం. గాడిద గుడ్డు, నువ్వు వచ్చిన తర్వాత ఈ ఊరికే మంచి రోజులు వచ్చారు సంబరపడుతున్నావు. మమ్మల్ని ఎట్టేట్టు ముంచేసేలా ఉన్నావు. అది ఇది మాట్లాడుకుంటూ కూర్చునే కంటే దొంగిలించింది ఎవరు, అది ఎక్కడ పోయిందో కనిపెట్టండి అయ్యా. ఏయ్, కావేరీ దగ్గర డబ్బు దొంగిలించడానికి దొంగ బయట ఊరు నుంచి బ్యాండ్ మేళంతో వస్తాడా? వాడెవడో మనలో వాడే అయి ఉంటాడయ్యా. వాడెవడో తెలిసిందంటే డొక్క చించి డోర్ కట్టేసిందును. ఏమిటి సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు? ఏం లేదు. నా మీద కోపం దాని మీద చూపిస్తారెందుకు? మొదటి రాత్రి ఇంకా జరగలేదనేనా? అదేం కాదు కావేరి, నువ్వు ఊరికి ఇంత ఉపకారం చేస్తున్నావే, నీ మీద దొంగతనం కట్టారు. ఇది కూడా మీ పిన్ని గారి పని అయి ఉంటుందని నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఒకటివి, వాళ్ళకి అలమార నిండా డబ్బుంది, వాళ్ళు దొంగతనం చేస్తారేంటి? మీతో చెప్పాను చూడండి. కోపగించుకోవద్దు కావేరి, ఆ డబ్బు ఎవరు దొంగతనం చేశారో చెప్పు, ఈ గొడ్డలతో నరికేస్తాను. అది తెలిస్తే నేనెందుకు ఊరుకుంటాను? అవును, నువ్వు ఇంత డబ్బు ఎలా తిరిగిస్తావు కావేరి? నాకెందుకు దిగులు? మా ఆయన గారితో చెప్తే ఇంకా 2 గంటల సేపట్లో వాళ్ళ డబ్బు విసిరేసి నా మీద నన్ను తుడిచేయరా ఏమిటి? అవును అవును, అదెవరది నీ మొగుడు? ఏమండి, నేను మీకేమవుతాను? పెళ్ళాం. ఈ మొద్దుని. అవును, నేనే నీ మొగుని కదూ? అయ్యో అంతా ఎట్లాగైనా డబ్బు నేను సంపాదించేస్తే నాకు మొదటి రాత్రి ఖాయం. గోవిందా! అయ్యో, జీవితం అంతా కూడికలు కూడి కూడి మెదడు పడైపోయింది, జుట్టు ఊడిపోయింది. ఏం చేయను? రండి పెద్దబాబు. పిన్ని ఇంట్లో లేదా? టౌన్కి వెళ్ళారు. అబ్బా, అవును, నేను విన్నాను. పెళ్లి జరిగి ఇన్ని రోజులైన తర్వాత కూడా మంచాలు దూరంగానే వేసుకుంటున్నారటగా. అవును గుమస్తా, నాకేం పాపం. చేయాలో అర్థం కావడం లేదు. తప్పుకో. అవును, 50,000 అంటే ఎంత? ఇది తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చారు? గుమస్తా, ఎంత? అయ్యో బాబు, మీకు చెప్తే అర్థం కాదు, ఉండండి చూపిస్తా. ఇదిగో, ఇది 50,000 రూపాయలు. ఇంతేనా? ఇంతేనయ్యా? మరి అది? దాని గురించి అడగకూడదు, ఇవే 50,000 రూపాయలు. చూసారుగా? గుమస్తా గుమస్తా, ఒక్కసారి లెక్కెట్టిచ్చేస్తాను. సరే, లెక్క పెట్టండి. ఎక్కడికి పోతున్నారు? నేను అక్కడ కూర్చొని లెక్కెడతాను, నువ్వు ఇక్కడ కూర్చొని నీ పని నువ్వు చూడు. ఇక్కడే కూర్చోవాలి. ఆ అబ్బాయి హుషారైన వాడే, పర్వాలేదు. నోట్లు లెక్క పెట్టి లేవులకి తయారయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే పెద్దబాబు, అల్లుడు గారు, చిన్న పిల్లాళ్ళ దేకుతూ ఏం వెతుకుతున్నారు? ఏంటి మావయ్య ఊరికి అలా అరుస్తావు? నేను కావేరి ఉందా అని చూస్తున్నా. కావేరి నూతిగడ్డ మీద కూర్చుని బట్టలు ఉతుకుతోంది. అలాగా? మావయ్య మావయ్య మావయ్య, నాకు చిన్న సహాయం చేసి పెట్టు. కావేరిని ఇక్కడికి పంపించి నన్ను ఉతకమంటారా? ముద్దు మావయ్య. అది కాదు మావయ్య, ఈ పొట్లం లేదు, సాము లేడు, ఆ సాము ముందు పెట్టి నేనే పెట్టానని కావేరితో చెప్పు మావయ్య. ఇంతే కదా, పెట్టేస్తే పోలా. మావయ్య, ఈ సహాయం చేసి పెడితే కావేరి ఈ పొట్లం విప్పి చూసిందంటే గోవిందా, ఈ రోజు మొదటి రాత్రి నా ఖాయం. నా కావేరి వస్తుంది, నాకు ముద్దు పెడుతుంది, నన్ను కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత కావేరి వచ్చేసావా నేను అనుకుంటూనే ఉన్నా. నా కోసం మీరు డబ్బు తెచ్చివ్వండి అని నేను వేళాకోళంగా అడిగాను. కానీ మీరు నిజంగానే తెచ్చిచ్చి మగాడ నిరూపించుకున్నారు. మీకు నేను ఒక బహుమతి ఇస్తాను. అది నా అయ్యయ్యో, నీ ఇంతసేపు కళా కన్నది. అయ్యో, నేను చూడలేదని చెప్పి కోపం వచ్చి నేల మీద పడుకున్నావా? ఛీ, పాపం. ఉండు.
నిన్నే లెమ్మంటుంటే ఏం కావాలి? ఏంటి నువ్వు? నీకోసం ఎంతసేపు నుంచి లోపల కాసు కూర్చున్నాను, నువ్వేమో ఇక్కడ ఒంటరిగా పడుకున్నావు. లోపలికి రా. ఎందుకు లోపలికి రావడం? నువ్వు లోపలికి వచ్చి నాకు పాలివ్వాలి, ఆ తర్వాత కాళ్ళ మీద పడాలి, ఆ తర్వాత నీ భుజం మీద చేసి కూర్చోబెట్టి నిన్ను గట్టిగా కౌగులించుకోవాలి. అయ్యో అదొక్కటే తక్కువ. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అవును, నీ పేరేంటన్నా? అయ్యో మంచి భర్తే, భార్య పేరు కూడా తెలీదు. నా పేరు కావేరి. కావేరి చక్కగా ఉంది. కావేరి కావేరి చూడండి, ముందు చేతియండి. నా అనుమతి లేకుండా నన్ను ముట్టుకున్నారో నాకు కోపం వస్తుంది. ముట్టుకోకుండా నేను ఎలా కౌగులించుకునేది, ఎలా ముద్దు పెట్టేది, నీ కాలు మీద నా కాలు పెట్టి ఎలా రుద్దేది, ఆ తర్వాత నీ చీరంతా చాలా ఆపండి. ఎలా ఆపేది? నేనేమి చేయకుండా నేను వెళ్ళి ఆ మంచం మీద పడుకుంటే నేను చేతకాని వాడని అందరూ నన్ను హేళన చేస్తారు. ఇలా చూడండి, ఇదంతా రాత్రి సమయాల్లోనే ఎందుకంటారో తెలుసా? ఓ, పగలు చేస్తే అంత వేడుకు చూస్తారు అందుకే. అది కాదండి, పగలు మగాడు చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు సక్రమంగా చేస్తేనే రాత్రుల్లో నేను మీకు కానుకగా దొరుకుతాను. ఆ, ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఇవ్వు, తెల్లారుగానే అవన్నీ నేను చేస్తాను, సరేనా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి పడుకోపోతే నేను వాకిట్లోకి వెళ్ళి పడుకుంటాను. నువ్వేదో మంచి పిల్లవనుకున్నాను, నువ్వు కూడా మా పిన్నిలాగా గొడవ చేసేదానిలాగా ఉన్నావే. నన్ను వాళ్ళలా మీకు వార్తలు పెట్టమంటారా? లోపలికి వెళ్ళి పడుకోండి. ఆ? ఇవాళ నుంచి నీతో మాట్లాడను, నీతో నీతో కూడా దెబ్బలు తినగానే నిజం చెప్పేశావా? చెప్పకూడదనుకునే నిజాన్ని కడుపులో పెట్టుకు దాచుకున్నాను. కండున్న చోట్లు వదిలేసి ఎముకలున్న చోటు కొల్లబొడి చేశారు. అని నోరు తెరిచాను, నిజం నాకు తెలియకుండానే కక్కేశా. ఆ రోజే చెప్పాను అది ప్రమాదకరమైన మనిషిని. ఎవరు వింటారు నా మాట? అది ఆడదని దాన్ని వదిలిపెట్టామో మనకంటే పిచ్చి వాళ్ళు లేరని అర్థం. రే, చిన్న కుర్రాళ్ళ మాట్లాడకురా. ఎప్పుడది మన రహస్యాలు తవ్వడం మొదలెట్టిందో మనం తొందరపడకూడదు, కొంచెం అనుసరించే పోవాలి. నువ్వు చెప్పే చూస్తుంటే నన్నే పోలీస్ స్టేషన్కి పోయి నేరస్తుని నేనేనని చెప్పమని ఎలా ఉన్నావే? ఇంచుమించు అటువంటిదే, కానీ ఒక చిన్న మార్పు. చెప్పేది నువ్వు కాదు, మరో వ్యక్తి. పని వాళ్ళ చేతులకి బేడీలు వేయించి మీకు కావందమ్మా. పోలీసుల్ని చట్టాన్ని మోసం చేయొచ్చు, కానీ న్యాయాన్ని ధర్మాన్ని అంత సులభంగా మోసం చేయలేరు. మీరు డబ్బు వెదజల్లి సాధించారు, కానీ నేను ఈ ఊరి ప్రజల ముందు మీ కావందమ్మను తరిగి తరిగి కొడతాను. గోవిందా, నువ్వే నన్ను కాపాడాలి. గోవిందా, నువ్వే నన్ను కాపాడాలి. ఇంట్లో వాన గురవా, నిన్ను అమ్మాయి చుట్టూ తిరగవయ్యా అంటే అంకాళమ్మ చెట్టు చుట్టూ తిరుగుతున్నావేటయ్యా. నాతోటే మాట్లాడద్దు. నువ్వేగా మొదటి రాత్రి ఒంగోలుకి ఎత్తు కొమ్ములు పట్టుకుని దూకమన్నట్టు దూకమన్నావా? దూకాను, తనేమో పెద్ద గేదెలాగా రంకి పెట్టింది, ముట్టుకోనివ్వలేదు. అమ్మాయి కొత్త కదా, మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత దారిలో పడిపోతుంది. ఏం పడుతుందో. ఆంజనేయులు నాకేమో తను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆంజనేయులు ఏమో చెప్పు. ఆంజనేయులు కోనేటి నీటిగా దిక్కు లేదంటే కొబ్బరి నీళ్ళు అడిగట్ట నీలాంటి వాడే. పద చెబుతాను, పద. ఇక్కడ చెప్పు. ఇక్కడ నాగదేవత బుస్ కరుస్తుంది, పద. పద. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే గొళ్ళెం పీకే. ఎవరు గొళ్ళెం? నా గొళ్ళెం. ఎక్కడ దొరికావయ్యా మొగుడా? ఇంటికెళ్ళి బాత్రూమ్ లోపల గొళ్ళెం పీకే. అయ్యో, లోపల గొళ్ళెం పీకేస్తే వేసేదట్ట? మళ్ళీ వేయటానికి కదయ్యా పీకమన్నది. కావేరి స్థానానికి లోపలికెడుతుంది కదా, వెనకాలే నువ్వు వెళ్ళు. నిన్న ఆవిడ చూడదు. ఆవిడ పాటన ఆవిడ చెంబుతో తొట్టెలో నీళ్లు ముంచుకుని ఒంటి మీద పోసుకుంటూ ఉంటుంది. తడిసిన బట్టల్లో నుంచి ఆవిడ ఒళ్ళు తడతడా మెరుస్తూ ఉంటుంది, తగదగా మెరుస్తూ ఉంటుంది. అటు ఇటు చూడు, అటు ఇటు చూడు, అటు ఇటు చూడు. గట్టిగా వాటేసుకో. నన్ను కాదయ్యా, మీ ఆవిడ పట్టుకో. ఈ కావేరితోటే గొడవగా ఉందనుకుంటే ఈ తలుపు కొయ్యం ఒకట. హై, వచ్చేసింది.
కావేరి వచ్చి స్నానం చేస్తుంది. కావేరి స్నానం చేసుకుంటుంది. కావేరి ఏంటి అల్లుడు గారు, చేతిలో స్క్రూ డ్రైవర్, మొహంలో కంగారు? ఏం లేదే అత్తమ్మ, ఈ గొల్లం లేదు, ఇదిగో గొల్లం. ఈ గొల్లం నేనే ఇప్పాను, ఎందుకంటే కావేరి స్నానం చేస్తుందని. అదే నాకు మొదటి రాత్రే లేదే. ఏం లేదు అత్తమ్మ, నువ్వు స్నానం చేయి. అల్లుడు గారు ఒకదానికోటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. కావేరి, తలుపు, స్క్రూ డ్రైవరు మొదటి రాత్రి లేదే. అన్నీ కలిపి చూస్తే ఎదురింటి ఆడది అల్లుడు గారిని పస్తు పడుకోబెడుతుందన్నమాట. ఉండు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటి రంగమ్మ, గుడ్డు పెట్టడానికి చోటు వెతుక్కునే కోడిలా తిరుగుతున్నావు? పుంజు కోసం ఎత్తుకుంటున్నాను. మరి నేను? అయ్యా ఉండవయ్యా, ఇంకా రాలేదు. వచ్చింది. పుంజా? అవును ఏమయ్యా, నీ పేరేంటి? ఏంటే పెళ్ళై 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు పేరు అడుగుతున్నావేంటి? చెప్పవయ్యా. వీరాస్వామి. ఊళ్ళో ఎలా పిలుస్తారు నిన్ను? దండక వీరాస్వామి. నువ్వు దండగని తెలిసి నిన్ను చేసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు నాగో, నట్రో, పొలమో, పుట్రో, డబ్బో, దశకమో ఏమన్నా తెచ్చిచ్చావా? లేదని ఊరందరికీ తెలుసు కదా. లేదని తెలుసు కదా, అయినా కూడా ఇన్ని సంవత్సరాల్లో నెలకి ఆ 3 రోజులు తప్ప నిన్ను దూరంగా ఎప్పుడైనా పడుకోనిచ్చానా? లేదే. ఏ నేనంటే నీకు చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదయ్యా, రాత్రులు మగాళ్ళని పస్తు పడుకోబెడితే పగలు 10 చోట్ల తిరిగేటప్పుడు దేని మీదైనా కన్ను పడిందనుకో వెంటనే తిరిగి చూస్తాడు. అది నవ్వుతూ చుట్టుకుపోతది. ఏమవుతుంది? చిన్న ఇల్లు చట్టపావుద్ది. ఏమిటి రంగమ్మ, నేను అటువంటి వాణ్ణి. 2 రోజులు దూరంగా పడుకోబెడితే తెలుస్తుంది. 2 ఏళ్ల బట్టి దూరంగానే పడుకుంటున్నాగా. మట్టి బుర్ర, అర్థం చేసుకుని మాట్లాడు. ఏం అర్థం చేసుకోమంటావు? చెప్తా. చెప్పు. పెళ్ళైన తరువాత ఒక మగాణ్ణి ఆడది దూరంగా ఉంచి రాత్రుళ్ళు పస్తు పడుకోబెట్టొచ్చా? రంగమ్మ, నా మనసులో ఉన్నది నువ్వు ఆగి చెప్తున్నావే. ఏంటి ఏం చెప్తున్నా? మరేంటి 2 ఏళ్ల బట్టి నా వయసు చెప్పి నన్ను దూరంగా పడుకోబెడుతున్నావే. నేను రోజు నిన్ను తాగుదావా అని నానా అవస్థ పడుతున్నాను. కానీ ఈ రోజు నువ్వు స్నానం చేసి వచ్చి ఇంత మంచి విషయం చెప్తావని నేను అనుకోనే లేదు. అనిపించేయమంటావా? అయ్యయ్యో, తలుపు వేస్తావా? నాన్న, నాకు తమ్ముడో చెల్లెలో పుడితే ఎటువంటి ఆక్షేపణ లేదు. చచ్చంబో. మరి ఇంకేంటి, నీ కూతురే చెప్పింది. వినాయకుడిని చేయబోతే కోట్ అయిందంట. మొహం చూడు 30 అంకర్లు. నాన్న, కావేరి, మీ అమ్మ చెబుతున్నది ఏమిటి? ఒక ఆడపిల్ల రాత్రులు భర్త దగ్గర ఎలా నడుచుకోవాలో నాకు బుద్ధి చెప్పి వెళ్తోంది. ఎంతసేపు మీ అమ్మ చెప్పిన హరికథ నీ గురించా? అవును నాన్న, తల్లి మనసు కదా, బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటోంది. గుమస్తా, పొలంలోకి దిగి ఒకడు పని చేయనంటున్నాడట. ఏమిటి విషయం? అదే నాకు అర్థం కాలేదు. అరుగు అటు చూడండి, చెట్టు కింద కూర్చుని మీటింగ్ జరిపిస్తున్నారు. ఏంట్రా రే, పొలంలోకి దిగి పని చెయ్యండి అంటే హీరోలో కూర్చుని పోజు కొడుతున్నారా? గుమస్తా, ఊళ్ళో ఒక కూలీ వెధవకైనా యజమాని అనే గౌరవం, విశ్వాసం ఉన్నాయా? రక్తం సింధించి పనిచేసే మాకు కూలీ ఎక్కువ చేయమంటే విశ్వాసం, గౌరవం అంటావు. ఇవన్నీ ఎక్కడ చెప్తాయి? పోరంబోక స్థలంలో సొసైటీ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి కావేరియాకి ఏర్పాటు చేశారు. సొసైటీయా? మీకు సొసైటీ కావాల్సి వచ్చిందా? మీ పొలంలో పనిచేయడానికి మేము ఎవ్వడం రావు. చిన్నబాబు, మీరు వెళ్ళి నారయ్యండి, మీ అమ్మగారు వచ్చి కోతకు వస్తుంది. ఆహా, మరి నేను మిగతా గడ్డి నువ్వు పీక్కో. ఇంకా నుంచి అవునవును. రే, కొట్లో సరుకు సగం నువ్వే తింటున్నారా?
అదేంటి బస్సు పిచ్చోడు పరిగెడుతున్నాడు ఆ సంగతి చూడు. తల్లులారా, తండ్రులారా, ప్రభుత్వానికి సహకరించండి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఒకరు లేక ఇద్దరు, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే సద్దు, ముగ్గురైతే వద్దు. కాన్పుల వలయం, గురు, రక్తాల నిలయం, ఆగు. కాపురం ఎందుకు అలా పరిగెత్తుతున్నావ్? వివరాలకు దగ్గరలో ఆంజనేయులు, కుటుంబ ఆ దాని నియంత్రణ చెప్తుంది ఆంజనేయులు. కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేస్తోంది. కుటుంబ నియంత్రణ అంటే ఏంటి ఆంజనేయులు? ఆవకాయ బద్ద. అసలు సంసారం చేయని వాడి నీకు కుటుంబ నియంత్రణ గురించి చెప్పడం దేనికి? ఆంజనేయులు, నేను సంసారం చేస్తాను చెప్పు ఆంజనేయులు. ఏమిటి ఇక్కడ? ఇంట్లో వెళ్దాం. అమ్మో వద్దు, ఇక్కడే చెబుతాను. చూడు గురు, నువ్వు చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నావు. ఆ చెవిలా పారే నీ చెబుతా. ఏం కొరుకుతా? గొణుగుతా దా. అంతే. కావేరి, కావేరి, ఓ ఎక్కడున్నావా? నీకు అమ్మ వాళ్ళని ఆశే లేదా? తెల్లవారితే చాలు ఇదే పాట. నేను నా కోసమే అడగలేదు, నీకు పిల్లలు కావాలా వద్దా? నన్ను వదిలే తమ్ముడు. ఇప్పుడు నేను వదిలేశాను అనుకో, రేపు నన్ను నడి వీధిలో నిలబెడతావా? నన్ను కొట్టొద్దారే. పిన్ని, పిన్ని, చూడండి పిన్ని ఎలా కొడుతున్నాడు. కొట్టొద్దని చెప్పండి పిన్ని. ఏంటి బాబు ఈ అమ్మాయికుని ఎందుకు ఇలా బాగుతున్నావు? ఇలా చూడన్నా, ఈ పత్రం మీద సంతకం పెట్టు. తమ్ముడితో నేను కొట్టద్దని చెప్తాను. ఉం? చూడండి పిన్ని ఎలా చూస్తున్నాడు. నువ్వెందుకు వాడిని చూస్తావు? నువ్వు పత్రం మీద సంతకం పెట్టు. పెట్టు నాన్నా. పెట్టరా సంతకం. పిన్ని కొట్టదని చెప్పండి పిన్ని. పిన్ని, పిన్ని, కొట్టదని చెప్పండి పిన్ని. కావేరి, బజార్ కుక్క, ఒక అమ్మాయికుని ఇలా కొడుతున్నావే, నువ్వు ఒక మగాడివా? నేను మగాడినా కాదో నిరూపిస్తానే. రేయ్, దీన్ని పట్టి కట్టేయండి రా. ఏంట్రా పిరికి పందలారా, ఆడపిల్లతో దెబ్బలు తింటున్నారే, మీకు సిగ్గులేదు? ఏమండి, మీ భార్యని పరాయి మగాడు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారా? లేచి రండి. ఏమిటండి అలా చూస్తూ కూర్చున్నారు? ఏమిటి, నీ మొగుడిని ఉసుగొలుపుదామని చూస్తున్నావా? ఇదేమన్నా సినిమానా? నువ్వు చెప్పిన వెంటనే రోషం పొంగి పొర్లిపోవడానికి. ఏమిటి నువ్వు? ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమే ఉంటే లేవండి, లేచి వాడి చేతిలో ఉన్న కొరడా తీసుకోండి. ఏ మాట్లాడే ప్రయోజనం లేదు, ఇక పాట పాడు. ఆ, ఏమిటండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ ఒంట్లో బలం ఉంది, కానీ మీ మనసులో బలం లేదు. బాగా ఆలోచించండి. ఆ రోజు గడ్డ పలుగొంచిన మీకు, 5గురు మోసుకురావాల్సిన చెట్టుని ఒంటరిగా మోసుకొచ్చిన మీకు ఇది చాలా తేలికండి. లేవండి, ఆ పోకిరి వెదవని చాలా తేలిక ఎత్తి విసిరి పారేయచ్చు. లేవండి, వెళ్ళండి. పిన్ని, పిన్ని. నీ భర్తతో నన్ను విసిరి పారేస్తావటే నువ్వు? ఆ? ఇప్పుడు వాడి కళ్ళ ముందే నీ తోలు తీస్తాను చూడు. ఏమండి, శరీరం మీద గాయం ఏర్పడితే మందేస్తే మానుతుంది, కానీ అవమానం జరిగితే అది మాసిపోతుందా? మీ కళ్ళ ముందే మీ భార్య అవమానించబడచ్చా? ఒక పిరికి వాడి భార్యగా 100 సంవత్సరాలు బ్రతికే కంటే ఒక వీరుడికి భార్యగా ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు బ్రతికినా అది నేను గర్వంగా భావిస్తానండి. ఏమండి, నా కళ్ళ ముందు మీరు చచ్చినా పర్వాలేదు, కానీ వీరుడిగా చావాలి. వదలకండి, వదలకండి. లేవండి, భార్య పరువు కాపాడలేని వాడిని ఎవరూ మనిషిగా గౌరవించరు. లేవండి, లేవండి, లేవండి. వెళ్ళండి. వదలకండి. ఎదురు తిరగండి. వెళ్ళండి. వెళ్ళండి. వదలకండి. వెళ్ళండి. వెళ్ళండి. నా కావేరిని ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? పొరికి.
మరి నువ్వే పాపం నిన్ను గొడ్డును బాధినట్టు బాధాడు రే పోక్రియదా మళ్ళీ నా కావేరి జోలికి వెళ్ళామంటే చంపేస్తాను. ఏం కావందమ్మా ఇప్పుడు చూసారా మీ అబ్బాయి చేతిలో ఉన్న కొరడ లాగి పారేసింది పారిపోయిన కావంత్ గారి అబ్బాయి కాదు, ఒక పని మనిషి కూతురి భర్త. ఒక అమాయకుడికి కోపం వస్తేనే ఈ పరిస్థితి అయితే భయపడి భయపడి వంగి ఒదిగి పిరికి వాళ్ళుగా జీవిస్తున్న ఇన్ని కోట్ల ప్రజలు తలెత్తారంటే ఈ మేడలు భవనాలు తోటలు ఆస్తిపాస్తులు ఏమవుతాయో ఆలోచించండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కొరడా లాగి కింద పారేశాం, ఇకనైనా జాగ్రత్తగా బ్రతకండి, లేదంటే అదే కొరడా మేము ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఏమండి ఎందుకు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చారు? నువ్వేగా చెప్పావు నా ముగ్గురితో చెప్తే 2 గంటల సేపట్లో డబ్బు తెచ్చిస్తాడని, అందుకే దొంగతనం చేశా. అవును, ఎందుకు ఆ పత్రాల మీద సంతకాలు తీసుకున్నారో మీకు తెలుసా? తెలుసు, నా పేర్లో ఉన్న ఆస్తిని వాళ్ళ పేర్లో మార్చుకోవడానికని. దెబ్బలకు భయపడేగా వాటి మీద సంతకాలు పెట్టారు. నాకదే ఒక్కర్లేదు, నువ్వే కావాలి. నా వల్ల మీకు ఏ సుఖమూ లేదుగా. ఎవరు చెప్పారు? నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆకలే వెయ్యదు. నువ్వు నవ్వుతూ ఉంటే నాకే కష్టమూ తెలియదు. ముందంతా నా తమ్ముడు పిన్ని నన్ను మార్చి మార్చి కొడుతూ ఉంటే నా దగ్గర ఎవ్వరు ఉండేవారు కాదు, ఎవ్వరు దగ్గర తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు నువ్వు నా కోసం అక్కడికి వచ్చి నా కోసం పోట్లాడి దగ్గర తీసుకున్నావు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏమండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారే, ఇదంతా మీకు ఎవరు నేర్పించారు? నువ్వే నేర్పించావు. నేనా? ఎప్పుడు? నువ్వు అందరితోటి మాట్లాడుతుంటే అది చూసి చూసి నేనే నేర్చుకున్నాను. ఏమండి ఇన్ని దెబ్బలు తిన్నారే, మీకు నొప్పిగా లేదా? ఉహుం. అదే నువ్వు ముట్టుకున్నావుగా, నాకెలా నొప్పి ఉంటుంది? ఏమండి మీ ఆరోగ్యం బాగుపడగానే మంచాల దగ్గరగా వేస్తాను, సరేనా? నీకోసమేనే జీవించినది నా హృదయములో. ఆయన ఆంజనేయులు తాగితే తాగావు గాని దగ్గకు నాయన, దగ్గితే దగ్గావు గాని పాడకు నాయన. ఇంకా పాటేనమ్మా, నీ కూతురు ఎక్కడుందో ఎత్తడానికి నా కొట్టు ఏలంపాటు పాడేశారు. ఎక్కడుందో ఏటో దాని కాలి గీతల్ని చూసి పెద్ద స్టార్ చేద్దాం అనుకున్నాను. రోడ్లు తారైపోయి ఉంటుంది. 10 నెలలు అయిపోయింది వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిందో ఎటు పోయిందో ఏ దారి తప్పిందో. దారి తప్పు ఉంటుందమ్మా, నెల తప్పు ఉంటుంది. ఎవరో పాత సామంతం చూపెట్టుకోవడానికి వస్తున్నారు మా అమ్మాయి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పాదం చూడటం లేదు. నాన్న నేను నర్గిస్ని. అమ్మా మళ్ళీ నిన్ను తారం చేసే అవకాశం నాకు ఇచ్చావా? కాదు నాన్న, నిన్ను తాతం చేసే అవకాశాన్ని ఇచ్చాను. బేబీ నడిగి కాదు, నర్గిస్ దాస్. మామగారు మీరు ఎలాగో పెళ్లి చేయరని తెలిసి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పుట్టింటికి తెచ్చా. బాస్ నువ్వెంత త్యాగం చేసావో నాకు తెలుసు. నాకు పుట్టబోయే బిడ్డకి త్యాగాంజనేయులు అని పేరు పెట్టుకుంటా. ఆడపిల్ల పుడితే గొప్ప తారం చేస్తాను. నా కొట్టు అమ్మేస్తాను మా. Don't worry, don't worry.
ఏంటి నువ్వు అనుకునేలాంటి మనిషిని నేను కాను. నా కావేరికి నేను ద్రోహం చేయలేను. ఏయ్, నువ్వు శ్రీరాముడివి కావచ్చు, కానీ కావేరి మాత్రం సీత కాదు, తెలుసా? ఏయ్, ఏంటి నువ్వు అనేది? వాసుని చేసుకోవాలనే ఉద్దేశంతో కావేరి మీ పిన్ని దగ్గర పందె వేసింది. కానీ కావేరి మీద పగ తీర్చుకోవాలని మీ పిన్ని దాన్ని నీకు కట్టబెట్టింది. 3 ముళ్ళు వేసింది నువ్వే, కానీ కావేరిని అనుభవిస్తున్నది వాసు. వాసు మీద ఉండే ప్రేమ కొద్దీ కావేరిని దగ్గరికి చేరనివ్వడం లేదు. ఏం కూసావే? ఏమిటి వాసు ఇది? ఇంత అందమైన అమ్మాయిని చూసి కూడా లొంగలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అమ్మా, పోలీస్ జీప్ వస్తుంది. ఈ అమ్మాయిని తీసుకుని లోపలికి పోలీస్ జీపా? త్వరగా వెళ్ళు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. మిస్టర్, ఇక్కడ త్రిపుర సుందర్ గారు ఎవరు? ఊరికి కొత్తగా వచ్చుంటారు ఇన్స్పెక్టర్ గారు. అమ్మగారి పేరు చెప్పి మరీ అడుగుతున్నారు. గుమస్తా, బుర్ర లేకుండా మాట్లాడకయ్యా. మన లాంటి శ్రీమంతుల ఇంటికి ఇలాంటి పోలీసు వాళ్ళు వచ్చారంటే తొందరలో దీపావళో సంక్రాంతో వస్తుందని అర్థం. మీలాంటి శ్రీమంతుల ఇంటి పిల్లలకి మా పోలీసు డిపార్ట్మెంట్ అంటేనే చాలా లోకువైపోయింది. కాలం మారుతుంది, జాగ్రత్తగా ఉండటం మంచిది. సార్ కాకి డ్రెస్ కి చాలా విలువిచ్చే మనిషిలా ఉన్నారు. అయ్యా, మీరు లోపలికి రండి. పదండి. రండి 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 సార్, రండి. వీరే మా కావందమ్మ, పేరు త్రిపుర సుందరి. ఏమిటి వాసు, కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు మన ఇంట్లోకి వచ్చే స్థాయికి వచ్చారా? నేను లోపలికి రావటం అలా ఉంచండి. మిమ్మల్ని అందరినీ లోపలికి తోయడానికి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్? అదేంటది? కామందు గారి పెద్ద కొడుకు సూర్యాన్ని కొట్టి అతని ఆస్తంతా రాయించి తీసుకున్నారు. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, నల్లగవును వేసుకున్నవాడు బ్రతుకు తెరువు కోసం అబద్ధాలాడితే కాకి డ్రెస్ వేసుకున్న మీరు కూడా అబద్ధాలాడుతున్నారే. మిస్టర్, కామందు గారి పెద్ద అబ్బాయి సూర్యాన్ని బెదిరించి లాక్కున్న పేపర్లన్నీ సాయంత్రంలోగా స్టేషన్కి రావాలి, లేదా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏమిటి వాసు, వీడిలా బెదిరించి వెళ్తున్నాడు? నువ్వు ఊరుకో అమ్మా. పోలీసు వాళ్ళకి ఇచ్చే కంప్లైంట్స్ కి, మంత్రుల చేతులకి ఇచ్చే దరఖాస్తులకి ఈ దేశంలో ఎంత విలువ ఉందో నాకు తెలియదా? నేను చూసుకుంటాను. అమ్మా, రౌడీలతో ముగించవలసిన విషయం కాదిది. దానంతటదే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. దానికో మార్గం ఆలోచించాలి. పట్నం నుంచి డాక్టర్ గారు వచ్చారు. నిన్ను అర్జెంట్ గా చూడాలంట. మా ఊరుగా ఆయన ఉండే చోటే దిగారు. నువ్వు వెళ్ళి చూడు. రంగమ్మ కూతురు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికి అంత ధైర్యం? నేను చెప్పింది నిజమా అబద్ధమా అని అక్కడికి వెళ్ళి చూడండి. ఆ తర్వాత నన్ను కొట్టండి అయ్యా. రండి అయ్యా, పోదాం.
చూశారా ఈ దారుణం? నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయి గురించి ఇలా మాట్లాడతావా అని నన్ను కొట్టారే, ఇప్పుడేమంటారయ్యా? ఓరి దేవుడా, రంగమ్మ కడుపున పుట్టిన బిడ్డగా ఇటువంటి బుద్ధి. కాదు, నేను నమ్మను. నా కూతురు కావేరి అటువంటి అమ్మాయి కాదు. నా కడుపున పుట్టిన బిడ్డ ఏనాడు అటువంటి తప్పు చేయదయ్యా. ఇదెవరో పెట్టిన తిరకాసు. మా కళ్ళతో చూశామని ఊళ్ళో జనమంతా ఒకే మాట మీద నిలబడి చెప్తున్నారే రంగమ్మ. ఎవరు వాళ్ళతో చెప్పించారయ్యా? నువ్వు చెప్పు. మన అమ్మాయి అటువంటి పని చేస్తుందంటే నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతానా? కానీ ఊరే కోడే కూస్తోంది రంగమ్మ. ఈ విషయంలో కావందమ్మ గారే పంచాయతీ పిలుస్తారట. అలా పిలిస్తే ఆవిడ పంచాయతీలో మనకి సానుకూలంగా మాట్లాడతారంటావా? మాట్లాడతారయ్యా, మాట్లాడతారు. కావునమ్మ గురించి నీకు తెలియదయ్యా. నన్ను ఆవిడ తల్లిలా చూసుకుంటుందయ్యా. అటువంటి ఆవిడ నా కూతురు జీవితానికి కళంకం వచ్చిందంటే సహించి ఊరుకోరు. నువ్వు కావాలంటే చూడు, మన అమ్మాయి నిరపరాదని ఆవిడ అందరిలోనే చెప్తారయ్యా. ఏయ్ పకీర్, నా గొంతు వినగానే పారిపోయి దాక్కునే ఆ పెరిగి వెధవని ఈ రోజు నన్ను ఎదిరించే లెవెల్కి తీసుకొచ్చింది ఆ కావేరి. ఊళ్ళో ఉన్న ఎలక వెధవలను అందరినీ పులుల్లా మార్చేసింది. వాళ్ళు ఎలకల్లా ఉన్నప్పుడే మనం లొంగ తీయలేకపోయామే, ఇక పులులుగా మారితే మనం అసలు తట్టుకోలేం. ఒరేయ్, నువ్వు ఏది చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. తెల్లవారితే వాడి శవం 4 మూరల తాడికి వేలాడాలి. తన భార్య వ్యభిచారిగా మారినందువల్ల అపమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఊళ్ళో వాళ్ళందరికీ కథగా అవమానం తీసుకురాకండి అమ్మా. ఏమిటి రంగమ్మా నువ్వు మాట్లాడేది చూస్తే ఏదో నేనే కావాలని నీ కూతురి మీద నింద వేసినట్టు మాట్లాడుతున్నావే. కావాలని దీనికి అసలు కారణం మీరే. తెలివి తక్కువగా మాట్లాడుతున్నావేంటయ్యా? ఏమిటే తెలివి దక్కుతాను? కావేరిని శత్రువు అనుకునే వాళ్ళు ఈ ఊళ్ళో ఈవిడ తప్ప వేరే ఎవరున్నారే? పెళ్ళాన్ని సంపాదిస్తే కడుపు నింపుకునే వెర్రి విధవి నీకు ఇంత కొవ్వా? సరేనమ్మా, పరాయి ఆడదాని మొగుణ్ణి వల్ల వేసుకున్న నీకే ఇంత కొవ్వుంటే ఒళ్ళొంచి కష్టపడి పనిచేసే రంగమ్మ మొగుడికి ఎంతైనా కొవ్వుండడంలో తప్పే లేదు. ఏమిటి అలాగా? ఇంకోసారి బాబు. అవునమ్మా, ఇంకోసారి మీ చెయ్యి నా మొగుడి మీద పడిందో నేను భద్రకాళిగా మారుతాను. రంగమ్మా నువ్వా ఇలా మాట్లాడుతున్నావు? ఈ వెర్రి విధవ కోసం నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? పెళ్ళోడే కావచ్చు, కానీ 10 మందిలో నా మెళ్ళో తాళి కట్టినోడు. భర్త మంచోడైనా చెడ్డోడైనా అతన్ని గౌరవించి సంసారం చేయడమే ఈ మట్టిమే పుట్టిన ఆడదాని బాధ్యత. ఇదంతా నీకెలా తెలుస్తుంది? డబ్బు కాసిపడి ఊరు వదిలి పారిపోయొచ్చి మా కావంది గారి దగ్గర ఊపిడి గత్తగా అంటుకుపోయావు. రంగమ్మ, సమస్య దారి మళ్ళుతోంది. ఏంటయ్యా సమస్య? పెద్ద సమస్య. నా మొగుడిని చెయ్యెత్తి ఒక అడ్డగాడికి కొడితే చూసి ఇంకా మాట్లాడుతున్నారేంటయ్యా? ఆ కొట్టిన చేతిని పాటికి నరికేయాలి కదయ్యా. రంగమ్మా రమ్రే, అందువల్లే ఇంతకాలం నువ్వు చేసిన అన్యాయాలన్నీ ఒక తనిలా ఉండి చూస్తున్నాను. ఈ ఊరికే దైవం లాంటి మా కావందు గారు నిన్నే తన వారసురాలుగా చూపించి వెళ్లిపోయారు. కానీ నువ్వు ఈ ఊరినే పాడు చేశావే. నీకు కాని వాళ్ళందరినీ కొట్టించావు. చివరికి నీ కాలి చెప్పులా పడవున నా కుటుంబానికి నిప్పు పెట్టావు. నా కూతురు చెడిపోయిందన్నావు. నా బంధు వల్ల ఈ ఊరందరికీ తెలిసేలా నీ రంగు బయట పెట్టి కానీ నేను ఇంకో పనికేనే.
ఏమిట్రా చూస్తున్నావు? ఈ అమ్మాయి నీ పెళ్ళాం చీర లాంటి చీర కట్టుకుందని చూస్తున్నావా? దీన్ని అడ్డం పెట్టే నీ పెళ్ళాం చెడిపోయిందని ఊళ్ళో వాళ్ళని నమ్మించాం. రంగమ్మ, నాటకంలో రాసిచ్చిన డైలాగులు అప్పచెప్పినట్టు ఈ రోజు పంచాయతీలో మా అమ్మ మీద ఒక పుకారు పుట్టించావు. దీనికెవరు సాక్షి? నీ కూతురు దగ్గర నుంచి డబ్బు తీసుకువెళ్లి కావందమ్మ గారికి ఇచ్చినట్టు చెప్తున్నావు. ఏ తల్లైనా ఈ పని చేస్తుందా? ఇదంతా మమ్మల్ని నమ్మమంటారా? ఇక్కడ మేమంతా కలిసింది కావందమ్మ గారు మంచివారా చెడ్డవారా తేల్చడానికి కాదు. నీ అమ్మాయి తన భర్తకు ద్రోహం చేసిందే, అది న్యాయమా అని అడగడానికి. నీ సమాధానం ఏంటి? ఆవిడ చెబితే మాత్రం మీరు వింటారా? మీరందరూ ఏదో ఒక నిర్ణయంతోనే వచ్చారు. ఇంకెందుకు విచారణ చేయడం? తీర్పు ఏమిటో చెప్పేయచ్చుగా. ఏమ్మా కావేరి, చేసిందో ఒప్పుకుంటున్నావా? ఈ తప్పు ఒక్కరు మాత్రమే చేయలేరు, ఇద్దరు కలిస్తేనే చేయగలరు. ఇప్పుడు రెండో వ్యక్తి తప్పు ఒప్పుకోవద్దా? న్యాయమైన ప్రశ్న. వాసుబాబు, నీకు కావేరికి సంబంధం ఉన్నమాట నిజమేనా? ఇందులో ఏమిటయ్యా అనుమానం? కావాలంటే కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తాను. నేను చెప్పేది నిజమే. ఏమిటి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు? మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్న మాట కూడా నిజమేనా? అది నిజమే. ఇది ఎన్నాళ్ళుగా జరుగుతోంది? వీటన్నిటికీ వద్యం వారం లెక్కలని రాసి పెడతామా? తను కావాలనుకున్నప్పుడు కబురు పెట్టేది, నేను వెళ్తుండేవాడిని. దుర్మార్గుడా, ఊరందరి ముందు ఇంత ధైర్యంగా చెప్తున్నావే, నిన్న దేవుడు కూడా క్షమించు. నువ్వు మాట్లాడకుండా ఉంటావా లేదా? కన్న కడుపు రగిలిపోతుంది, మాట్లాడకుండా ఎలా ఉండను? కన్న కూతురు కంటే, కట్టుకున్న మొగుడు కంటే తిండి పెట్టే కావందిలే ముఖ్యం అనుకుని సేవ చేశానే, దానికి ఇదా ఫలితం. రంగమ్మ, ఎందుకు అరుస్తావు? నేరం చేసిన వాళ్ళే ఒప్పుకున్నారే, మరి ఇంకేంటి? ఏమండి, తీర్పు చెప్పొచ్చుగా. ఆగండి, ఇతను చెప్పిందంతా మీరు నమ్ముతున్నారు అంతేనా? నా కళ్ళారా చూశాను. నేను అతను కలిసి ఉండటం మీరు చూశారు కదూ? నేను మాత్రమే కాదు, ఊరంతా చూసింది. అంటే నేను ఇష్టపడితేనే కదా అతను నన్ను ముట్టుకోగలడు? అవును. అది నిజమే అయితే ఇంతమంది ముందు అతన్ని ఒక్కసారి నా చెయ్యి పట్టుకుని లాగమనండి, నా నేరాన్ని ఒప్పుకుంటాను. ఏమిట్రా ఇది? తెలివి తక్కువ తరంగా లేదు. ఇప్పుడు చేయి పట్టుకోమంటది, ఆ తర్వాత గదిలో ఏం జరిగిందో పంచాయతీలో చూపించబడుతుంది. చాలా అసహ్యంగా ఉంటది కదా. ఒకేసారి చెయ్యి పట్టుకు లాగమనండి చాలు. నేరాన్ని ఒప్పుకోవడమే కాదు, పంచాయతీ ఏ తీర్పు చెప్పినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఇంకేంట్రా, ధైర్యంగా దాన్ని చేయి పట్టుకో. వద్దు బాబు, వద్దు బాబు, మీ అమ్మగారు మానవత్వం మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరే పని చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. నా కూతురు బతుకు నాశనం చేయండి. రంగమ్మ, రై డబ్బు గలవాడు మీరు. ఇప్పుడు అనుకున్నది సాధించొచ్చు, కానీ కాలం మారుతుంది. నెత్తురు డేరులు పారతాయి. ఆ నెత్తురులో మీరు చేసిన పాపాలని కడుక్కోవాలరా. ఏం కుశ తొందరపడ్డా కావేరి. లేదండి, నేను వ్యభిచారిననే నింద మోయడానికి భయపడి ఈ పని చేయలేదు. వీడు మారడానికి ఎంతమంది ముందు ఆఖరి అవకాశం ఇచ్చి చూశాను, కానీ వీడు మారలేదు. వ్యభిచారిననే నిందతో నేను పోతే వీడు ఇంకా ఎంతో మంది అమ్మాయిల మీద ఇటువంటి నిందలు వేసి అవమానపరుస్తాడు. నేను హంతకురాల్ని కావడం వల్ల ఈ ఊరికి పట్టిన శని వదిలిందండి. ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లలు ప్రతి నిమిషం చస్తూ బ్రతికే కంటే ప్రశాంతంగా స్వతంత్రంగా బ్రతుకుతారు. అది కాదు కావేరి, నీ మీద నిందపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? ఏయ్ ఎట్రా? అవునండి, డబ్బు కోసం ఆశపడి తప్పు చేసింది నేను. నాకు వాసుకి చాలా కాలంగా సంబంధం ఉంది. కావేరి మీద నింద వేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో నా సహాయం అడిగారు. డాక్టర్ రమ్మన్నట్టు అబద్ధం చెప్పి కావేరి నా ఇంటికి రప్పించాం. అక్కడికి వచ్చిన కావేరి డాక్టర్ లేనందువల్ల వెనక నుంచి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు ఎక్కడా? డాక్టర్ మద్రాసు వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళారా? మరి నన్ను ఎందుకు రమ్మన్నారు? అమ్మా ఎలాగే వెళ్ళండి. నువ్వు లోపలికి వెళ్ళు.
రూమ్ లో నేను వాసు కలుసుకున్నాం. కావేరియే రూమ్ లో ఉందనుకుని ఆమెను వ్యభిచారిగా ఊళ్ళో వాళ్ళంతా నమ్మారు. దీనికంతటికీ కారణం ఈ కావందమ్మ, ఆ గుమస్తా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఏ శిక్ష విధించాలో చెప్పండి. శిక్ష ఇప్పుడిక్కడ జరగబోయేది చూసి ప్రతి ఊళ్ళోనూ ఉన్న శ్రీమంతుల వర్గం అంతా మారి తీరాలి. రండయ్యా! హైకోర్టు సుప్రీంకోర్టుల అభిప్రాయం ప్రకారం, పొన్నూరు గ్రామ ప్రజల యొక్క అభ్యర్థన ప్రకారం వీటి అన్నింటికంటే రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించిన కారణంగా ఇంతవరకు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న కావేరి విడుదల చేయబడుతోంది.